కోర్ట్ అనే సినిమా రిలీజ్ అయింది. అందులో ప్రధానమైన భూమికను పోషించి సినిమా కథ ముందుకి నడవడానికి ప్రధానమైన కీలక పాత్రను పోషించిన హర్షవర్ధన్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అందరికీ సినిమాలోకి రావాలని ఒకసారి కనిపించాలన్న ఒక తపన, ఆ పిచ్చి ఏదైతే ఉంటుందో అది చాలా వాల్యుబుల్. దేన్నైనా పోగొట్టేసుకుంటారు జనం. నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది ఎలా జరిగింది? శౌరి గారు అని ఆయన నాకు మంచి ఫోటో స్టూడియో తీసుకెళ్లి ఫోటోలు తీపించి ఇచ్చేసి వచ్చాం, వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ఏం పిలుపు వస్తే వచ్చినట్లు అక్కర్లేదు, వచ్చింది పిలుపు, వచ్చాను, సూత్రాలు చేశాను. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి. సినిమాల్లోకి రావాలని ఎదురు చూసేవాడు ఉంటాడు. వాడికి స్టేజ్ మీద పిలవడాలు అవసరం లేదు, వాడికి పోస్టర్ మీద బొమ్మ అక్కర్లేదు. ఆ ప్రొడక్షన్ ఫుడ్ తింటే చాలు, అది ఒక ఎమోషన్. నీ బేసిక్ ఐడెంటిటీ ఏంటి హర్ష? లైఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, కాన్స్టెంట్ గా లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఏమేమి చేయాలో అన్నీ చేస్తూ ఉంటాను. సక్సెస్ అయ్యేవాడు ఎవడంటే ఓడిపోవడం అన్న తెలియనివాడు. ఇళయరాజా గారు అంటే పిచ్చి కూడా కాదు, అది ఒక పూనకం. ఏంటి పెద్ద ఆడు పుట్టాడు కాబట్టి వీడు ఇలా ఉన్నాడు, మనకన్నా ఆ హీరో ఏంటరా నాకన్నా బాగుంటాడు. సినిమా ఇంటి రంగంలో అన్న నోరు పారేసుకుని మొత్తం మ్యూజిక్ చేయమన్నట్టు చేసేస్తా, మీకు నచ్చుద్దా లేదా తర్వాత, కానీ నాకు రాదేమో, నేను ఫెయిల్ అవుతానేమో, ఆ భయం తెలియదు. ఎప్పుడైతే ఎలా ఉంది సినిమా, బాగుందా, చాలా బాగా శివాజీ ఇరగదీశాడు, శుభ్లాక్ సుధాకర్ గారు, అదిరిపోయింది, సాయి కుమార్ గారు, బా ఏం యాక్టింగ్, నా పేరు రాదు. నేను ఎంత ఎదిగినా నన్ను ఇగ్నోర్ చేసేయచ్చు, నా న్యూస్ చూడరు, నా టాపిక్ ఎత్తరు, ఆడ వేస్ట్ లో ఏదో ఒకటి అనేస్తారు, అయిపోయింది. వాడు పిల్లలు వచ్చి నాన్న అమృతం అంకుల్ నీ ఫ్రెండ్ అంట కదా, ఒకసారి చూపించమని అడిగితే అడిగి ఎలా ఉంటుంది, మామూలుగా అది సక్సెస్ అంటే. ఈడు మనోడే, ఈడు మనతోటోడే అని లోకంగా తీసుకోవడం ఒకటి మంచిదే. ఫ్రెండ్స్ అలాగే ఉండాలి, లేకపోతే నన్ను రాగానే అమృత గారు, హర్ష గారు మీరు వచ్చారు అంటే ఎలా ఉంటుంది, నాకు చంపేస్తానని పట్టుకొని. చూశానన్న విషయం నాతో చెప్పాడు అంటే అడిగి నచ్చిందని నేను ఊహించేసుకుంటా, అంత అల్ప సంతోషంగా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ బుల్లి తెర నటుడు, తర్వాత భారీ తెర నటుడు, తర్వాత భారీ చిత్రాల రచయిత, తర్వాత భారీ చిత్రాలలో బ్రహ్మాండమైన క్యారెక్టర్స్, అసలు ఎదురే లేకుండా అడ్డు ఆపు లేకుండా తన నట జీవన ప్రయాణం అప్రతిహతంగా నడుస్తున్న ఈ సందర్భంలో మేము నిన్ననే కోర్టు 3-4 రోజుల క్రితం కోర్ట్ అనే సినిమా రిలీజ్ అయింది. అద్దరగొట్టి సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో ప్రధానమైన భూమికను పోషించి సినిమా కథ ముందుకి నడవడానికి, సినిమా కథ ఒక కొలిక్కి రావడానికి చాలా ప్రధానమైన కీలక పాత్రను పోషించిన ఆ నటుడి పేరు చెప్పడం చాలా సులభం. తనే హర్షవర్ధన్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని మనం సాదరంగా ఆహ్వానిద్దాం. వెల్కమ్. థ్యాంక్ యూ అన్న. అసలు ఏంటి ఆ ప్రవాహం, అసలు కుక్క తెప్పకుండా అలా 2 1 2 2 2 4 వెళ్ళిపోతుంది. అసలు ఆ భాష పటిమ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ ఫ్లో కానీ ఎన్నిసార్లు చూసినా కొత్త. చాలా సంతోషంగా ఉందన్న. నాకు ముఖ్యంగా చాలా సంతోషంగా, ఎందుకంటే నిన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాడిగా మధ్యలో నేను పోల్చుకోలేకపోయాను, కానీ ఆ తర్వాత మళ్ళీ నువ్వు గుర్తు చేసిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఈ రోజున అంటే సినిమా పరిశ్రమ ఎంత గొప్పదంటే ఎక్కడో ఎవరో ఎప్పుడో తెలిసిన వాళ్ళు కూడా అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడం, వాళ్ళని ఇలాగా ఒక మంచి సమున్నత స్థానానికి రావడం, వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం, ఇవన్నీ చాలా గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ లైఫ్. 200%. నాకు ఎలా అంటే ప్రసాద్ నేను అక్కడ బాగా రెగ్యులర్ తిరుగుతుండేవాళ్ళం, మీ తమ్ముడు. అవును. సో అప్పుడు పరిచయం, అప్పుడు బాగా చిన్నవాళ్ళం కదా. బేసిక్గా మీ పేరు నాకు ఎంత రిజిస్టర్ అయిపోయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే మీ పేరుని రిఫర్ చేసి అడిగా. ప్రసాద్తో ఆల్మోస్ట్ డిస్కనెక్ట్ ఈ మధ్యకాలం, అసలు టచ్లో చాలా కాలం అవుతుంది. అడిగి మీరు పలానా కదా అని అడిగితే జ్యోతిచిత్ర అన్న పేరు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నా నాగలేక అడిగా, నాగేంద్ర కుమార్ గారు అంటే, ఓ పేరు మ్యాచ్ మీరేనా అని అడిగితే, అవును ఎవరమ్మా నువ్వు ఏంటి గుర్తుపెట్టారంటే అప్పుడు నేను చెప్తే యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు నేను ఇంకా హ్యాపీ, అసలు భలే అనిపించింది. ఆ పేరు అప్పుడే రిజిస్టర్ అయిపోయింది నాకు. ఇప్పుడు వెనక్కి వెళితే ఆ మూమెంట్స్ అన్నీ చాలా ఎంత గొప్పగా ఉన్నాయంటే, నీ అమృతం సీరియల్ వచ్చిన టైము ఎక్కడికి వెళ్ళకుండా అవరు అక్కడ అలా టీవీ దగ్గర కూర్చుని ఫ్యామిలీతో పాటు చూసి ఎంజాయ్ చేసిన ఆ డేసు,
తర్వాత నువ్వు మనం సినిమాకి రాసి మనం అంత పెద్ద హిట్ అయ్యి చిరంజీవి గారే సాక్షాత్తు చిరంజీవి గారే స్టేజ్ మీద అందరి గురించి చెప్తూ ఆయన మళ్ళీ సడన్గా గుర్తు తెచ్చుకుని ఇంత గొప్ప డైలాగులు రాశాడు హర్ష అని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకుని నిన్ను చెప్పడం, అది నేను గుర్తు చేసుకుంటే నాకు నిజంగా టచింగ్. చిన్న ప్రపంచం కదా, అక్కడెక్కడో ఊర్లో విడిపోయి ఇక్కడ సంబంధం లేకుండా ఆ అభిమానం కంటిన్యూ అవుతూ తర్వాత పేర్లు తెలుసుకొని ఓహో పలానా అని మంచి సినిమాటిక్ రిలేషన్షిప్. సినిమాటిక్ రిలేషన్. అయితే ఇప్పుడు ఓకే, నీ నీ ఘనతలు నీకున్నాయి, ఎవరి ఘనత వాళ్ళది, ఎవరి ప్రతిభ వాళ్ళది, ఎవరి సాధన వాళ్ళది, ఎవరి అచీవ్మెంట్ వాళ్ళది. నీ అచీవ్మెంట్ షేర్ నీకుంది. అయితే స్టేజ్ ఎక్కి మాట్లాడే స్టేజ్ వచ్చిందా నీకు? వచ్చింది కదా అప్పుడే. గుండె జరగాలంత అయిన తర్వాత చెప్పించినట్టు దీవించాడు నితిన్, నీకు త్వరలో స్టేజ్ ఎక్కే అవకాశం రావాలని కోరుకుంటున్నాను, ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతావు చూస్తానని. అమ్మో, చెప్పించినట్టు దీవించాడు. అసలు ఆ కాంటెస్ట్ ఏంటి ఎవరికి అర్థం కాలేదు అసలు. ఆ కాంటెస్ట్ అది ఏంటంటే బేసిక్గా రైటర్గా నేను ఎంటర్ అయ్యి డైలాగ్ రైటర్గా నితిన్కి నాకు మీద ముందు నుంచి కొంచెం గురి ఉంది, ఎందుకంటే ద్రోణ అనే సినిమాకి రాశా. సో తన మూవీస్లో ఆ టైంలో కొంచెం బ్యాడ్ ఫేజ్లో బాగా ఆడిన సినిమా అది. అది ఉండిపోయింది తన మైండ్లో. అలాగే ఇష్క్ టైంలో నన్ను పిలిచి కొంత వర్క్ చేయించాడు. అదే అంతా హార్డ్లో ఒక 10-15 సీన్స్ రాసి ఉంటా. విక్రమ్కి నితిన్కి ఇద్దరికి మంచి అభిప్రాయం ఏర్పడిపోయి నెక్స్ట్ మూవీ నీకు ఇస్తాం అన్నారు. సో ఆ విధంగా గుండెజారి వచ్చింది, హీరో తరపు నుంచి గుండెజారి గలంతైంది, డైరెక్టర్ నుంచి మనం వచ్చింది. ఇది ఫ్లాష్ బ్యాక్. సో గుండెజారి గలంతైంది వచ్చిన తర్వాత కథని మొత్తం ట్రీట్ చేసి స్క్రీన్ ప్లే రాసి డైలాగ్స్ రాసి అంతా చాలా ఫెంటాస్టిక్ ఎంకరేజ్మెంట్. నాకు నితిన్ లేకపోతే, సపోర్ట్ లేకపోతే 1% కూడా ముందుకెళ్ళేది కాదు. మోస్ట్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అన్నది, అంత చెప్పడం ఈజీ కాదు. మనం కాదు గుండెజారి గలంతైంది కూడా. సో ఆ గుండెజారి గలంతైన టైంలో బాగా అతని ఎంకరేజ్మెంట్తో మొత్తం సక్సెస్ఫుల్గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాం. అవును. సో అప్పుడు మీ మీడియా అంతా అసలు నేను ఎవరికి తెలియదు, అమృతం అవన్నీ ఓకే, కానీ సినిమా పరంగా నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి నా గురించి చాలా అద్భుతంగా రివ్యూలు రాశారు, నన్ను బాగా హైలైట్ చేశారు. అక్కడి నుంచి బ్రహ్మాండంగా వెళ్తుంది. సో ఆ సినిమా రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్, అప్పుడు ప్రీ రిలీజ్ కాదు ఆడియో ఫంక్షన్స్ ఉండేవి. అంతే, ప్రీ రిలీజ్ లేదు. అప్పుడు ప్రీ రిలీజ్ అదే ఆడియో ఫంక్షన్కి పిలిస్తే ఆ రోజు నన్ను స్టేజ్ మీద పిలిచి మాట్లాడతాను. ఒక సీన్ షూట్ చేస్తున్నాం ఆ రోజు. యాక్చువల్గా పలానా టైంకి అయిపోవాలి, సాయంత్రంకి అయిపోవాలి, ఫంక్షన్ ఉందని అవలా. సో ఆ ఫంక్షన్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలన్నది ఆ రోజు ఉన్న సిచ్యువేషన్. సరే ఏదైతే ఉందో గబగబా రెడీ అయిపోయి ఆడిటోరియంకి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ యాంకర్ పేర్లు చదువుతుంది. ఆ రోజు ఏం జరిగిందంటే జ్వాల గుత్తా డాన్సర్గా చేసింది ఆవిడ, షటిల్ ప్లేయర్ గుత్తా జ్వాల. ఆమెతో పాటు హర్షవర్ధన్ రానే అని ఒక హిందీలో హీరోగా బాగా సెటిల్ అయ్యాడు అతను. హర్షవర్ధన్ రానే వచ్చాడు. వస్తే అది సర్ప్రైజ్ గెస్ట్ అనమాట. అతను వస్తే నితిన్కి మంచి ఫ్రెండ్స్ హక్ చేసుకున్నారు, అంత బాగానే ఉంది. స్టేజ్ మీద యాంకర్ పేర్లు చదువుతున్నప్పుడు వీళ్ళు రావాలి వాళ్ళు రావాలి హర్షవర్ధన్ అని ఆ పేరు చదివేటప్పుడు నేను ఇలా లేస్తుంటే ఈయన లేచి సెట్ అక్కపోయి, ఆయన పేరు కూడా హర్షవర్ధన్ అవడం. సో ఆయన పిలిచారేమో అనుకుని ఆయన ఎక్కేసాడు స్టేజ్. నేను సరే ఆయన ఎక్కడ కదా మళ్ళీ పిలిస్తే ఎక్కుదాం అని అనుకున్నా. యాంకర్ ఎవరైతే ఉన్నారో లిస్ట్ చదువుతారు, ఒక 10 పేర్లు ఒకేసారి పిలిచారు. అప్పటికే లేట్, ఎందుకంటే మేము షూటింగ్కి వెళ్ళాలి, సో తొందరగా చేసేద్దాం అని పేరున స్పీచ్లు అవేం లేవు అప్పుడు. సో ఇలా పిలిస్తే ఆ లిస్ట్ అంతా అయిపోయింది, నా పేరు మళ్ళీ రాలేదు. ఇప్పుడు ఆయన ఎక్కిన తర్వాత నేను ఎక్కొడతా నాకు రకరకాల మొహమాటాలు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటని చెప్పి చూస్తే స్టేజ్ మీద ఉన్న వాళ్ళ పేర్లు అప్పుడు నితిన్ స్పీచ్ ఇస్తూ కనీసం అక్కడే నన్ను మిస్ చేస్తాడేమో, హర్ష ఏడి నేను వచ్చాడు చూశాను అని చెప్పి పిలిచి రా అని పిలుస్తాడు, నా గురించి చెప్తాడు ఏదో మంచి ముక్కలు. అంటే ఎందుకంటే అది హైలైట్ నాకు అది ఆ ప్రాజెక్ట్, ఎందుకంటే కేవలం ఫస్ట్ టైం రైటింగ్తో నేను ప్రూవ్ చేసుకున్న సినిమా. సో అది జరగల. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ చూసి సార్ అది మేడం అని అందరి పేర్లు చెప్తున్నాడు, అక్కడ నేను లేను, నా గురించి చెప్పలా. చాలా మూల స్తంభాన్ని నేను, మూల విరాట్ని, రైటర్ని పక్కన ఈ టైంలోనే కరెక్ట్గా ఉంటారు కదా. అంతేరా రైటర్లకి వాల్యూ ఉండదు, ఈ హీరోలు ఇంతే అన్నాడు. అలాగానే ఇంకా అని చెప్పి అందులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి హర్ట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి కట్ చేస్తే ఏంటంటే నితిన్ ఫోన్ చేశాడు. చేసి ఎక్కడున్నావు, షూటింగ్ రావాలి కదా, అంటే నేను కొంచెం లేట్గా వస్తాను, నువ్వు వెళ్ళి పలానా ఇది కొంచెం చూసుకో అది ఇది. నేను వెళ్ళట్లేదు నితిన్, జట్ పీస్ ఏంటంటే హర్ట్ అయిపోయాను నేను, నన్ను పిలవలేదు నువ్వు. అదే నీ పేరు పిలిచారు కదా, హర్షవర్ధన్ రానే వచ్చాడు,
అతనా ఓకే మరి నువ్వు రావాలి కదా అంటే యాంకర్ పిల్ల యాంకర్ కానీ తెలుస్తుంది మనం ఇచ్చిన లిస్టులో హర్షవర్ధన్ అంటే పాప అతను అదే పేరు కాబట్టి వచ్చేసి ఉంటాడు వచ్చి అదే అది నువ్వు అర్థం చేసుకోలేదు నీ సినిమా కదా నీకు తెలియదా నువ్వు రావా అదే ఇంకా కమల్ హాసన్ బయటకు వచ్చి పర్ఫామ్ చేస్తుంటే సరే నువ్వు లొకేషన్ రా ముందు తర్వాత మాట్లాడదు లొకేషన్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అక్కడికి వెళ్తే అందరి ముందు సారీ చెప్తాడులే అని చెప్పి వెళ్ళి నిల్చుంటే అప్పుడు మొదలు పెట్టాడు ఇప్పుడు యాంకర్ లిస్ట్లో పిలిచింది లిస్ట్ రాసుకున్నాను మనం ఇచ్చిన లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచింది ఆమె నువ్వు రాకపోతే నాకేంటి సంబంధం నువ్వు నా మీద అలగడం అంటే పోయాను అది నువ్వు స్టేజ్ మీద కూడా నా గురించి ఒక్క మాట కూడా అనలేదు అవునా సార్ స్టేజ్ మీద అక్కడ ఎవరిని మర్చిపోతాం ఎవరిది అని చెప్పి అక్కడ బ్రెయిన్ పనిచేయదు మనకి అలా మెకానికల్గా వెళ్ళిపోతుంటాం బోల్డ్ అంత ప్రెషర్ ఉంటుంది ఆ టైంలో చెప్పాలి ఎవరి గురించి మిస్ అవ్వకూడదు అన్న దాంట్లో అక్కడ స్టేజ్ మీద పిలిచేదే అందుకు అలా చూసుకుంటూ ఒక్కొక్కరిని అడ్రస్ చేస్తాను నువ్వు కనబడిపోయి సార్ నన్ను ఏం చేయమంటావు అక్కడ నాకు తట్టలేదు అది అంతేలే అది ఇది అని చెప్పి నేనంటే అప్పుడు వీకెడ్ క్లాస్ అప్పుడు అన్నాడు అనమాట నువ్వు అలుగుతావు నా మీద అసలు ఏదో రోజు సక్సెస్ వస్తుంది ఇప్పుడు ఈ సినిమా తర్వాత నీకు అప్పుడు మైక్ పట్టుకునే అవకాశం నీకు వస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత ప్రిపేర్ అయినా ఎలా ఉంటుందో అని మనకేం తెలుసు ఇవన్నీ ఏదో అంటున్నాడులే అనుకున్నా లేదు మనం చాలా టాలెంటెడ్ ఈ విషయంలో ఆ రోజు నుంచి అన్న ఈ రోజు వరకు స్టేజ్ మీద మైక్ పట్టుకున్న ప్రతిసారి మామూలుగా గణపతి దేవుని పూజించుకుంటాం నితిన్ గుర్తొచ్చేస్తాడు తిరగలేదు ఏదో పాయింట్ ఎంత మాట్లాడానా మొన్న కోర్టులో ఇదంతా చెప్పా కోర్టు ఫంక్షన్ లో ఎంత చెప్పినోడిని ప్రొడ్యూసర్ పేర్లు చెప్పడం మర్చిపోవచ్చా కిందకి మా నితిన్ మళ్ళీ కొట్టేసావయ్యా నన్ను సో దట్ ఈస్ సచ్ ఎ రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం కాకుండా మనం ఎలాగ అపార్థం చేసుకుంటాం ఏది యాక్టర్ని ఐడెంటిటీ క్రైసిస్ క్వశ్చనే లేదు కేవలం రైటింగ్ నమ్ముకుని కేవలం బిహైండ్ ది కెమెరా ఉన్న క్రాఫ్ట్స్లో ఉండే వాళ్ళకి ఎంత ఉంటుంది యాక్టర్ అనే నాకే ఎంత ఉంటే పాపం వాళ్ళకి అది కూడా ఉండదే సో వాళ్ళ పెయిన్ ఎంత ఉంటుందో నాకు అర్థం చేసుకున్నాక నాకు కరెక్ట్ కాదు నేను అలా ఫీల్ అవడం అని కన్ఫెషన్ అన్న చేసిన తప్పునే ఇప్పుడు ఎవరికైనా గుర్తులేదు నితిన్ గుర్తుంటుంది ఎందుకంటే అయింది కాబట్టి కాదు ఇప్పుడు మళ్ళీ అది లైవ్ లోకి వచ్చింది ఎందుకు చెప్పానంటే ఆ టైంలో మన గబుక్కని ఫస్ట్ నేను కోర్టు సినిమాకి సంబంధించే చాలా మంచి రోజులు ఫ్రెండ్స్తో చెప్తా ఉంటే ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ టీజర్ వచ్చిన తర్వాత ఏంటరా టీజర్లో ఎక్కడ కనబడలేదు అన్నారు నాకు ఒక్కసారి అసలు ఆలోచనే లేదు నాకు అవును కదా అనిపించినా కూడా నా రోల్ ఏంటో నాకు తెలుసు ఇలాంటి మాటలకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు వాడు శ్రేయోభిలాష్లా చెప్పాడా పుల్లలు పెట్టని చెప్పాడా అది కాదు అది ఏ ఉద్దేశంతో వాడు చెప్పాడు తెలియదు కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అప్పుడే అనుకున్నా వద్దురా బాబు గుర్రానికి కడతారు అలాగే మనం ఫోకస్డ్గా ఎటు ఉండాలి అటు ఉండాలి ఎందుకంటే ఎటువంటి మనస్పర్ధలైనా లేపచ్చు ఎటువంటి అపార్థాలకైనా దారి తీయచ్చు సో మనం అటువంటి వాటికి చలించకుండా ఏది పొగడుతో ఏది రెచ్చగొట్టు మాటలో మనం అర్థం చేసుకోగలిగితే జీవితంలో బాగుంటాం అనడానికి ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోనే కాదు 10 మంది కలిసి పనిచేసే చోట ఎక్కడైనా ఇది వెరీ కామన్. 2 సందర్భాలు చిరంజీవి గారు అందుకే రచయితలకు హైయెస్ట్ రికార్డ్ ఇస్తారు. అవును, ఎవరింట్లోనో కలిసినప్పుడు అక్కడ పెద్ద సింహాసనం వేస్తే చిరంజీవి గారిని కూర్చోమన్నారంట. అందులో కూర్చోమంటే సత్యానంద్ గారిని కూర్చోబెట్టారు. లవ్లీ ఎమోషనల్ సీన్ అది కదా. రచయితే నిజమైన రాజు, నిజమైన కింగ్, తర్వాత మన అందరం అని చెప్పి ఆయన. అలాగే జగదేకుడు అతిలోక సుందరి 200 days ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అందరినీ స్టేజ్ మీదకి పిలిచి కోదండరామరెడ్డి గారిని మర్చిపోయారు. మళ్ళీ చిరంజీవి గారు ప్రత్యేకంగా చైర్లోంచి బయటకు వచ్చి మైక్ ముందుకు వచ్చి నాతో ఎన్నో హిట్లు ఇచ్చిన కోదండరామరెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నానని పిలిచారు ఆయన. ఈ సందర్భాలు చాలా జరుగుతుంటాయి. ఇది చాలా పెద్ద ప్రెషర్ నేను నోటీస్ చేశాను. ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో వీళ్ళు ముగ్గురికి బాధ్యత. అందులో స్టార్ హీరో అంటే అతనిదే బాధ్యత. అవును, అందరినీ పేరు పేరున గుర్తుపెట్టుకొని ఇప్పుడు అక్కడ సందర్భం కుదిరింది కాబట్టి రైటర్కి ఇవ్వాల్సిన గౌరవం అని ఇచ్చారు. గౌరవం దక్కని ఎన్ని మూల స్తంభాలు ఉంటాయి, ఎంతమంది ఉంటారు. ఆ రాళ్ళు మోసం కూలీలు ఎవరు? ఇలా ఆలోచిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో అడుగుతారంట, నువ్వేంటి సినిమాలో పనిచేస్తానంటే అక్కడ కనబడవని. అతను లైట్ మ్యాన్ అవ్వచ్చు, ఒక ప్రొడక్షన్ మ్యాన్ అవ్వచ్చు, ఒక ఆర్ట్ వర్క్ చేసేవాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు బతుకుతుంది ఇక్కడే, కానీ గుర్తింపు ఎంతమందికి వస్తుంది? అది పాయింట్. కానీ అన్న హ్యావింగ్ సెడ్ దట్, ఇది అంటూనే నేను అనేది ఏంటంటే అక్కడెక్కడ మూలన ఒక మన విజయనగరంలోనో లేకపోతే ఇక్కడ కృష్ణానగర్లోనో ఎక్కడ ప్రపంచంలో నలుమూలల్లో సినిమాల్లోకి రావాలని ఎదురు చూసేవాడు ఉంటాడు. వాడికి స్టేజ్ మీద పిలవడాలు అవసరం లేదు, వాడికి పోస్టర్ మీద బొమ్మ అక్కర్లేదు, ఎక్కడ పేరు అక్కర్లేదు, వాడు ఇందులో ఉంటే చాలు.
ఆ ప్రొడక్షన్ ఫుడ్ తింటే చాలు, అది ఒక ఎమోషన్, అది ఉంటే చాలు అన్నది ఏదైతే ఉంటుందో అప్పుడు మనకి ఇవేం వెళ్తిలా కనబడవు. ఏం వెళ్తే మన ఇక్కడ ఉండడమే గొప్ప, గొప్ప. అంతే. chosen ones. ఎస్, 10 మందిలో మనం అందరితోని కలిసి తిరగగలుగుతున్నాం అన్నదే ఇక్కడ చాలా గొప్ప యోగం. కరెక్ట్. ఇంకా తర్వాత అదృష్టాలు ఎవరి స్థాయికి వాళ్ళు వెళ్తారు. అదంతా అంటే ఆర్టిస్టులకు ఉన్న మహాద్భుతమైన వరం ఏంటంటే ఒక చిన్న ఛానల్లో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లో కనిపించిన బయట ప్రేక్షకులు గుర్తుపడతారు. ప్రేక్షకులకు అంత ఇష్టం ఉన్నట్లయితే స్క్రీన్ మ్యాజిక్. సో ఆర్టిస్ట్ కున్న అదృష్టం అది. సో ఇంకా అలాంటి అదృష్టాలు పెట్టుకుని అంత గుర్తింపులు వచ్చి అప్పటికే అమృతం ఇది అది అన్నీ చేసి ఇవాళ కోర్టు సినిమాకి సంబంధించిన దాంట్లో ఎక్కడో నన్ను పిలవలేదా, లేకపోతే ఎక్కడో నా గురించి రాయలేదా అంటే దాని గురించి కూడా ఫీల్ అయిపోతే ఇంక దీనికి అంతేది. ఇన్నాళ్ళ జర్నీకి అర్థమే కరెక్ట్, బ్యూటిఫుల్. ఇన్నాళ్ళ జర్నీ అర్థమే లేదు. అమృతం సాధించిన విజయానికి అర్థం లేదు. ఇప్పుడు అమృతం కాదన్నమాట నాకు విషయం. హాలాహలం ఇంతకాలం అది పోషించింది అమృతాన్ని కదా, హాలాహలం అన్నట్టు. కరెక్ట్. ఈ నాలెడ్జ్ రావడానికి టైం పట్టింది. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు ఇక్కడ మనం కోరుకునేది అదే. నేను కోట్ చేశాను ఆ రోజు, ప్రసాద్ దగ్గర నేర్చుకున్న డైలాగ్ అది. మురారి క్యారెక్టర్ కీర్తిశేషుల్లో ఆ చెప్పట్లే కదరా, ఆకలి కొన్న కళాకారుడికి పంచపక్ష పరమాన్న మనోడు ఎరగదీస్తాడుగా, కళ్ళ నీళ్లు పెట్టిస్తాడు. ఏకపాత్ర అభినయం చేస్తే అద్భుతం. ఆ రోజు మనాడి దగ్గర విన్న డైలాగ్ని మొన్న కోర్టు ఫంక్షన్లో అది అడ్రస్ చేసి, సో ఎవరైనా ఇక్కడ ఎన్ని కోట్లు సంపాదించి అన్ని చేసాం బయట ప్రపంచంలో, అది పక్కన పెడితే బయట ప్రపంచంలో అందరికీ సినిమాలోకి రావాలని, ఒకసారి కనిపించాలన్న ఒక తపన, ఆ గుర్తింపు పొందాలన్న ఆ పిచ్చి ఏదైతే ఉంటుందో అది చాలా వాల్యుబుల్. దేన్నైనా పోగొట్టేసుకుంటారు జనం. అవును, అదే కదా కారణం. ఒక చిరంజీవి గారు రావడానికి అదే కారణం, ఒక అమితాబ్ బచ్చన్ రావడానికి అదే కారణం. అదే రావడానికి, ఎదగడానికి అంటే ఏంటి, నోరు కట్టుకొని ఒళ్ళు శ్రమ మర్చిపోయి, ఒళ్ళని మర్చిపోయి, ఒంటిని పట్టించుకోకుండా అహర్నెస్లు కష్టపడడానికి అది ఒక్కటే మోటివేటింగ్ ఫ్యాక్టర్. అంతే. ఉన్నంతకాలం వాళ్ళు అలాగే ఉంటారు. అవును అవును అవును, అలా ఉన్నవాళ్ళు అక్కడ ఉంటారు. అంతే. ఇప్పుడు ఈ ఇన్నాళ్ళ నీ జర్నీ, అసలు నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది ఎలా జరిగింది? నిన్ను ఎవరు హుక్ చేశారు? ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది నిజంగా. అసలు నిన్ను ఎవరు హుక్ చేశారు సినిమా ఇండస్ట్రీ? యాక్చువల్గా నాకు యాక్టింగ్, రైటింగ్, డైరెక్ట్ ఇప్పుడు ఏవేవి చేస్తున్నానో ఏవి నాకు డ్రీమ్లో లేదు, నా అసలు బకెట్ లిస్ట్లో లేదు, ప్లానే లేదు. నేనేంటంటే మ్యూజిషియన్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం, పాటలు పాడడం అంటే ఇష్టం. అలా మ్యూజిక్ ప్రసాద్కి తెలుసుది. గిటార్ పట్టుకొని పాటలు పాడి, మీ ఇంట్లో చిన్న పియానో ఉండేది, కీబోర్డ్, దాని మీద వెళ్ళి ప్లే చేస్తే చాలా మెచ్చుకొని అంటుండేవాడు, అరే నువ్వు ఏదో చేయాలరా మ్యూజిక్లో అది ఇది అని. అప్పుడు భీష్మ గారి దగ్గర, విజయనగరం భీష్మ గారి దగ్గర నేను స్టూడెంట్గా జాయిన్ అయ్యి, అదొక ఎక్కువ కాలం నడవలేదు. బట్ అక్కడి నుంచి వైజాగ్లో ఆశీర్వాద్ లుక్ దగ్గర జాయిన్ అయిపోయాను వెళ్ళి. ఓకే. ఆశీర్వాద్ వల్ల తనతో పాటు నేను ఇక్కడికి వచ్చాను హైదరాబాద్. ఓకే. వాళ్ళు అప్పట్లో శబ్దాలే కొత్తగా స్టూడియో పెట్టి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎంకరేజ్ చేస్తున్న టైంలో, మీకు గుర్తున్నారా టాప్ అప్పుడు సుభాష్ గారు అని ఆయన అక్కడే కలిసా ఫస్ట్ టైం. వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరు అందరికి ఆఫర్లు ఇచ్చారు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేయండి అని చెప్పి, బడ్జెట్స్ అన్ని ఇచ్చారు. ఆ విధంగా ఆశీర్వాద్ రావడం, అతను వెనక తోకలా నేను రావడం జరిగింది. అది వర్కౌట్ అవ్వలేదు ఆశీర్వాద్కి ఆ టైంలో. ఓకే. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. కానీ ఈ మధ్యలో జరిగిన విచిత్రమైన స్క్రీన్ ప్లే ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆర్టిస్ట్ అని అడిగారు, యాక్టరా మీరు అని. అది నాకు అర్థమైంది, ఇది ఇలా అడుగుతున్నారు ఏంటి అని. ఆ ప్రాసెస్లో ఒక రైటర్ శౌరి గారు అని, ఆయన ఎంకరేజ్ చేస్తూ అన్నారు, యాక్టింగ్ ట్రై చేయొచ్చు కదా మీరు అని. మనకేమో వెనక్కి వెళ్ళబుద్ధి కావట్లే. ఇక్కడ మావాడేమో అన్ని సూట్ కేసులు సర్దేస్తున్నాడు. తను మళ్ళీ రావచ్చు ఇక్కడికి, నాకు మళ్ళీ రావచ్చు ఛాన్స్. కరెక్ట్. ఇంట్లో ఒప్పుకోవాలిగా. ఆశీర్వాద్ వెనకాలని పంపిస్తారు, కానీ యాక్టింగ్ అంటే చాలా మంచి సత్కారం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనకి, అంటే బ్యాక్గ్రౌండ్ లేదు, పైగా ఇక్కడికి వస్తే ఏమైపోతాం తెలియదు, షెల్టర్ లేదు, బేసిక్గా అసలు ఏమీ లేదు. అలాంటి దాంట్లో మా ఫాదర్ అయితే ఎంకరేజ్ చేసే పరిస్థితి కాదు మా ఫ్యామిలీ పరంగా. సో ఇంకా వచ్చే ఛాన్స్ని మిస్ అవ్వకూడదని మేము వెనక్కి వెళ్ళిపోతున్న ప్రాసెస్లో నేను నలుగురిని కలిసి నాకున్న ఇంట్రెస్ట్ చెప్పి, పాపం ఏమాటగా మాట ఆశీర్వాద్ కూడా ఎంకరేజ్ చేసేవాడు. అతను వెనక్కి వెళ్ళిపోతున్నాడు, నన్ను వెనక్కి వచ్చే మనలా. ఇంకోళ్ళు అయితే అది ఉంటుంది కదా, వీడియో పడడం చిన్న సినిసిజం. ఎగ్జాక్ట్లీ. నాకు మంచి ఫోటో స్టూడియో తీసుకెళ్ళి ఫోటోలు తీపించి ఇచ్చేసి వచ్చాం, వెళ్ళిపోయాం. ఇంకా అక్కడి నుంచి పిలుపు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. వచ్చింది పిలుపు, వచ్చాను, రుతురాగాలు చేశాను, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి. అవునా? అంతే. కానీ అంటే రుతురాగాలు పెద్ద హిట్ అనుకో, సూపర్ హిట్. అమృతం ఎలా జరిగింది?
అమృతం అమృతం అన్నది యాక్చువల్గా ఆ సంస్థతో అప్పుడే నాకు జస్టిల్లోతో మంచి బాండింగ్ ఉండిందన్న. ఆహా. అయితే సినిమాలో యాక్ట్ చేయడం కానీ, ముఖ్యంగా ఏలేటి చంద్రశేఖర్తో నాకు మంచి అనుబంధం ఉండేది. ఓకే. అతని పరిచయం, రాజమౌళి గారు అప్పుడే పరిచయం అవటం, గంగరాజు గారు కూడా పరిచయం అవటం. గంగరాజు గారు అంటే మాకు అప్పుడు పెద్ద ఐకాన్. ఎందుకంటే అతని సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని 'లిటిల్ సోల్జర్' సినిమా చూసి ఎవరో తమిళని అనుకున్న డైరెక్టర్, తెలుగు వాళ్ళు అలా తీరని నా ఫీలింగ్. అప్పుడు తెలుగులో చేయటమే కాకుండా నేను అందులు కొట్టి ఆయన చూసి ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి నేను అసలు ఆయన కలుద్దామని పెద్ద ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనమాట. అలా కలిసిన తర్వాత వాళ్ళు ఆఫీస్కి వస్తూ ఉండు అని చెప్తే వెళ్తుండేవాడిని. అలాగా వాళ్ళలో నన్ను కలిపేసుకొని అయితే సినిమాలో ఒక రోల్ ఇచ్చారు. అనుకోకుండా ఒక రోజు తర్వాత జరిగింది. ఇందులో ఏలేటి చంద్రశేఖర్ గారు కానీ, రాజమౌళి గారు కానీ వీళ్ళ ప్రోద్బలం బాగా ఎక్కువ ఉండేది నన్ను ఎంకరేజ్ చేయడంలో. ఓకే. ఎవరైనా అంటే గబుక్కని నేను అప్పటిదాకా సీరియస్ రోల్స్ చేస్తుండేవాడిని. అవును. శాంతినివాసం కానీ, కస్తూరి, అంతకుముందు వచ్చిన రుతురాగలు కానీ. ఈ కామెడీ అన్నదానికి మాత్రం ఆద్యం పోసింది అక్కడే, జస్టిల్లో కంపెనీలో. నా హెయిర్ స్టైల్ మార్చేసి, మీసం ట్రిమ్ చేసేసి, ఆ హెవీ హెయిర్ ఉండేది దాన్ని మార్చి పాపిడి తీసు, ఇలా ఏదో ఇంకా యాక్టర్ కొత్త కనిపించాలి, ఫన్నీ కనిపించాలి. ఇంకా అక్కడ ఎంటర్ అయిన తర్వాత అప్పటికి ఫస్ట్ శివాజీ రాజా గారు కొన్ని ఎపిసోడ్లు చేశారు. సమ్ డిఫరెన్స్ వచ్చి ఆయన పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నరేష్ గారు వచ్చారు. ఆ టైంలో ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయారు. అప్పుడే ఆయనకి అటువంటి ఆఫర్లు బీజేపీ నుంచి రావడం, అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంకెవరు అన్న ఆలోచిస్తున్న ప్రాసెస్లో కొన్ని గమ్మత్తులు జరిగినాయి. అన్నీ పోయి ఫోకస్ నా మీదకి వచ్చింది. అసలు వీడిని పెట్టి తీస్తే అయిపోతుంది కదా అని కాన్ఫిడెన్స్ నాకు అసలు లేదు, ఎవరికి చాలా మందికి లేదు. గంగరాజ్ గారికి, చందు, ఏలేటి చంద్రశేఖర్ గారికి, అఫ్కోర్స్ రాజమౌళి గారు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, మంచి ఐడియా అన్నట్టు. సో ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వచ్చేసారు. నా హెయిర్ స్టైల్ అది గెటప్ అప్పుడు మార్చారు. అది ఏం అదృష్టం కానన్నా, అప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ తాలూకా రేటింగ్ కానీ అది కానీ కొంచెం డౌన్ అయిపోయింది. నేను ఎంటర్ అయ్యే టైంకి స్క్రిప్ట్లు పడ్డాయి. ఫస్ట్ ఎపిసోడ్ నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి రేటింగ్ జుమ్మని లేచి ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోను. వాళ్ళే నన్ను డైరెక్టర్గా తర్వాత ఎంకరేజ్ చేశారు. రైటర్గా అక్కడ మేము చేయగలిగింది ఏం లేదు. ఆ మహానుభావుడు ముందు మన ఇది సరిపోదు కానీ, బట్ రైటింగ్ ఎలా చేయాలి నేర్చుకుంది మాత్రం గంగరాజ్ గారి దగ్గర అక్కడే. సో ఆ విధంగా ఏంటంటే అమృతం నేను ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా తిరుగులేదన్నమాట. చేస్తున్న రోజుల్లో అప్పట్లో మాకు తెలియలేదు, నాకు ముఖ్యంగా ఎంత బాగుంటుందని. ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా అది ఈ విధంగా నాకు అమృతం పోస్తుందన్న విషయం, అది ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ క్షీరసాగర్ మదనం రోజు గింజుకోవటమే. ప్రతిరోజు చుక్కలు చూసేవారు ఒక కథ రాయడానికి, ఒక డైలాగ్ రాయడానికి. క్షీరసాగర్ మదనం చెప్పాను కదా, ఒక ఎపిసోడ్ రాయడానికి అంత బాగా చుక్కలు 3 రోజుల రాత్రి నిద్ర ఉండేది కాదు. నా గురించి కాదు, గంగరాజ్ గారు కానీ, ఇంటూరు వాసు, కాంచీ గారు కొంతకాలం పనిచేశారు. అలా చాలామంది కాంట్రిబ్యూషన్ ఉంది దానికి. ఫలితంగా ఏంటంటే ఆ రోల్ నేను చేసినందుకు ప్రజల్లోకి ఇంత వెళ్ళిపోయి, ఇవాళ అప్పుడు స్కూల్లో చదువుకున్న పిల్లలంతా ఇప్పుడు డైరెక్టర్లు అయిపోయి, వివేకాత్రేయులు అయిపోయి, ఇప్పుడు మన జగదీష్ లాగా వీళ్ళందరూ అమృతం చూసి పెరిగిన వాళ్ళే. వాళ్ళు వచ్చి ఏంటంటే ఏదో రాసేద్దాం మా అమృతానికి అని చెప్పి మళ్ళీ అదే కామెడీ కాకుండా వెరైటీస్తో వస్తున్నారు. చాలా ఎంత అదృష్టం కదా. అదే అంతేనా, కేవలం లక్. చెప్తున్నాం కదా, నా ప్లానింగ్లో లేదు ఇది. నేనేదో సింగర్ అవుదామని, మ్యూజిక్ ఏదో చేసుకుందాం అది ఉండేది. నా ప్లాన్, నా డ్రీమ్ అదే అప్పుడు, ఇంకేమి కాదు. పిచ్చి సంగీతం అంటే. కానీ అటు ఎప్పుడు మనకి దొరకలా. అదే అటు పక్క రాసి లేదు నీకు అందులో. ఇప్పుడు ఇంత బలంగా నీకు నీ ఫేట్ లైన్ ఇటు నిన్ను డైరెక్ట్ చేసిందంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అది. నాకు అసలు పెద్ద ప్లాన్ అప్పుడు మిమ్మల్ని కలుద్దామనే. నాకు మీ పేరు గుర్తుండిపోవడం కారణం అది. మీరు మెడ్రాస్లో ఉండేవారు అప్పుడు. మెడ్రాస్లో నాకేంటంటే ప్రాక్టికల్ రియాలిటీస్తో పని లేదు కదా. ఇళయరాజా గారు అంటే పిచ్చి కూడా కాదు, అది ఒక పూనకం. ఆ పేరు ఎత్తగానే మనం అంటే నన్ను నేను మర్చిపోయి, నాకేంటంటే అక్కడ ఏదైనా అతని దగ్గర జాయిన్ అవుదాం అంటే, జాయిన్ అంటే ఏంటి, గిటారిస్ట్, కీబోర్డ్ ప్లేయర్ కాదు, కనీసం రూములు క్లీన్ చేసి నేను అక్కడికి వెళ్ళిపోవాలి అంతే. ఆయన దగ్గరికి అంతే. ఈ పన్నివాడిలా జాయిన్ అవ్వడం కూడా నాకు ఏ అభ్యంతరం ఏంటి, నాకు అంత ఛాన్స్ ఎక్కడది. నేను అప్పుడు ప్రసాద్ అంటుండేవాడిని, అన్నయ్యకు ఒక మాట, ఇప్పుడు కాదులే టైం ఉంది చెప్తాను, అలా కాదు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే మనవాడు కూడా అప్పుడు వచ్చి ఇండస్ట్రీ మీతో పాటు తిరిగేవాడు కదా, చూశాడు, చెప్పాడు, అరే అంత ఇది కాదు, పైగా నువ్వు చాలా సెన్సిటివ్, నువ్వు తట్టుకోలేవు అది ఇది. నేనేంటి, అన్నయ్య ఉన్నాడు కదా, ఒక మాట చెప్పేస్తాడు. ఏం మనమే పెద్ద అడగట్లేదు, పక్కన వాచ్మెన్ లాగా ఏదో అసిస్టెంట్ లాగా ఏదో పడుంటాను ఏముందని. అది మాత్రం అంత ఈజీగా ఎందుకు, అసలు నన్ను ఎందుకు పెట్టుకోవాలి, తెలిసేది కాదు. అంటే ప్లాన్ అయితే అలా ఉండేది. తమిళనాడు ట్రైన్ ఎక్కకుండా హైదరాబాద్ ట్రైన్ ఎక్క మారిపోయింది సినిమా మొత్తం. అదే నీ ఫేట్, నీ డెస్టినీ ఇటు ఉన్నది. అండ్ చక్కగా సక్సెస్ అయ్యావు. అది చాలా గొప్ప
గ్రేట్ మ్యాజిక్ ఇన్ టైం. అంతే. ఇప్పుడు ఈ టీవీల్లో పనిచేసిన వాళ్ళు సాధారణంగా సినిమాకి ఫిట్ ఇన్ అవ్వలేరు ఫర్ వేరియస్ రీజన్స్, నాట్ వన్. అక్కడైతే కంటిన్యూస్ వర్క్ ఉంటుంది, కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటుంది. ఒక చోటసారి ఒక సీరియల్లో బుక్ అయితే వాళ్ళు అంత ఈజీగా వదిలి రాలేరు బయటికి, ఎందుకంటే దట్స్ ఆల్ రిలేటెడ్ టు ఇన్కమ్, రెవెన్యూ, ఎవ్రీథింగ్, అండ్ కమిట్మెంట్ ఆల్సో. రైట్? సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక సినిమా చేస్తే ఓ వారం రోజులు ఎంత వర్క్ ఉంటుంది, తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. సో అది ఏదో ఉంది ఆ డిస్టర్బెన్స్ రెండింటికి మధ్య. బట్ హౌ కుడ్ యూ మేనేజ్ దిస్ టూ అన్నది అసలు లక్. నన్ను మళ్ళీ చెప్తున్నాను, అంటే ఏది ప్లాన్డ్ కాదు. లక్ అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను వెళ్ళి ప్రయత్నం చేసి నాకు ఇది కావాలి ఏమైనా ఇస్తారా అని అడిగిన దాఖలాలు నా కెరియర్ మొత్తంలో ఎక్కడా లేవు. దానికి కారణం ఏంటంటే నాకు వచ్చేవి ఆపర్చునిటీస్, ఏదొచ్చినా చేసేవాడిని. అది పాయింట్. నాకు అంటే యాక్టింగ్ అన్నది నేను చేయగలనని చేయలే, నువ్వు చేయొచ్చు కదా అంటే ఓకే అనేసేవాడిని. అలాగే నన్ను ఎవరైనా నువ్వు ఫైట్లు కూడా చేయొచ్చు కదా ఫైట్ మాస్టర్ కంటే చేసేవాడిని ఏమో. అంటే నాకు నో చెప్పడం తెలియదు, ఉండిపోవాలి ఇక్కడ, అంతే, రాదు నేర్చేసుకుందాం అంటే ఎంత నేర్చుకుంటే ఎలా అవుతుంది అది నాకు తెలియదు. అంటే తర్వాత ఏదో ఒక స్క్రిప్ట్లో రాసుకున్న డైలాగ్ ఇది, సక్సెస్ అయ్యేవాడు ఎవడంటే ఓడిపోవడం అన్న తెలియనివాడంట. తెలియకపోవడం అది తెలీదు, నేను ఇది చేయలేను అని తెలియకూడదు. అది ఎప్పుడైతే అజ్ఞానంతో ఉండేవాడినో బ్రహ్మాండంగా ఉండేదన్న. అప్పుడు ఎలా అంటే నెలకి 40 రోజులు పనిచేసేవాడిని షిఫ్ట్లతో కలుపుకుంటే. అదే అంటే ఏంటంటే ఏదడితే అది ఏదో మాటల్లో ఎప్పుడో ఒకసారి ఒక చిన్న టాపిక్ వచ్చి మంజులా నాయుడు గారు మేడం ఏదో మాటల్లో నేను ఏదో విమర్శించా పలానా సీన్ని, ఆ అమ్మాయిలు ఎవరైనా ఇక్కడ మాట్లాడుకుంటారు ఏంటో అని. నా ఉద్దేశం ఏంటి, ఆ రైటర్ ఏదో రాశాడు నచ్చలేదు, ఇవి ముందు ఒకసారి నోరు జారా, అది ఆవిడ రాశారన్న విషయం నాకు తెలియదు. శృతి అక్కడ ఉన్నారు, యాక్టర్ శృతి, అదే నాగమణి గారి అమ్మాయి కదా. ఒక్కసారి చూసింది, ఆ చూపుతో నాకు అర్థమైపోయింది, అమ్మో అని చెప్పి నేను వెంటనే కవర్ చేయడం చూసా. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి అదేదండి, అమ్మాయిలు ఎలా మాట్లాడుకుంటారు నీకు తెలుసా అని చెప్పి అడిగారు. అడిగితే మరి ఎలా కమిట్ అయిపోయాం కదా అనేసాం కదా అని చెప్పి, మేడం నా ఉద్దేశం ఏంటంటే మా అమ్మ సైడ్ కానీ మా నాన్నగారి సైడ్ కానీ మా ఇంట్లో ఆడపిల్లలు చాలా ఎక్కువ అండి, వాళ్ళ మధ్య నేను ఎక్కువ ఉంటాను. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మా ఇళ్ళలో ఏమైనా పండుగలు పబ్బాలు అయితే అందరు గ్యాదర్ అయినప్పుడు మగవాళ్ళు 3-4 ఉన్నాం, అది ఎవరిదాన్ని వాళ్ళు నేను మాత్రం ఎక్కువ వెళ్తూ ఉండేవాడిని, కజిన్స్తో ఎక్కువ అమ్మాయిలతోనే ఉండేవాడిని. సో నాకు మోరార్లెస్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ ఇది ఆ ఉద్దేశంతో అన్నాను కాబట్టి. ఇంకోటి లేదు చాలా పెద్ద మాట అన్నావు నువ్వు, సరే ఒక పని చేద్దాం ఒకసారి రా ఈ సీన్ నువ్వు. మామూలుగా అయితే ఎవరైనా కొంచెం అది తెలివితేటలు అనాలా లౌక్యం అనాలా ఏదైనా అంటే వాళ్ళు ఇంకోళ్ళు అయితే ఏంటంటే అలా వద్దండి నేను రాయను ఊరుకోండి నేను రాయను, నేను అలాగే రాస్తాను అన్న. రాయి సీన్ ఆపేశారు లిటరల్గా. ఇంకా చూస్తే నాకు నిజంగా బాగా రాయొచ్చు అనిపించింది. శృతి ఆ రోజు పీకిందండి క్లాస్, నన్ను నీకు బుద్ధి ఉందా, నువ్వు ఏం చేసావో తెలుసా, ఆవిడికి ఒక మామూలుగా ఎవరికైనా డైరెక్టరు ఒక లేడీ డైరెక్టర్ అంటే ఈగో స్పీక్స్లో ఉంటాయి. అందులో మంజులా అంటే మేడం ఎలా అంటే ఆవిడ అసలు చాలా సీరియస్, ఆవిడంటే భయం అందరికి. అలాంటిది నేనేం తప్పనలేదు శృతి, నాకు అనిపించింది చెప్పాను, ఆమె పాయింట్ రైట్ అనుకుంటే నన్ను ఇగ్నోర్ చేసేయచ్చు కదా, పర్వాలేదు నీకేం తెలుసు అంటే అయిపోయింది. ఒకసారి రాసి తీసుకురావడంలో ఆవిడ తాలూకు మంచిదనం నాకు కనిపించింది. ఏమో నాలో ఇది కూడా ఎక్స్ప్లోర్ అవుతుందేమో చూద్దాం అంటే, శృతి ఏంటంటే ఈ అమాయకత్వాన్ని మెచ్చుకోవాలా లేకపోతే తిట్టుకోవాలా అర్థం కాని విధంగా ఒక లుక్ అయితే ఆమె ఇచ్చింది. అంటే ఏంటి, పూర్తిగా ద్వేషం లేదు, సరే ట్రై చేయి అన్నది కూడా డైరెక్ట్గా లేదు, మధ్యస్థంగా ఆపేసింది అన్నమాట శృతి. ఆమెకి ఏంటంటే వీడికి తెలీదు, అనవసరంగా బాగాడు, ఇంకా అయిపోయింది ఎక్కడితో. ఆవిడ కానీ సిరీస్ తీసుకుంటే వీడికి ఇక్కడ దిక్కు దివానా లేదు, ఎందుకంటే నాకు అన్నం పెడుతున్న సంస్థ అది. అవును, తెల్లార్లు కూర్చొని రాశాను అన్న. రాత్రి ఇంటికి 11 గంటలకు వెళ్ళాను. ఇంకా సీరియల్స్ అని తెలుసు కదా ఎంత లేట్ అవుద్దు. నిద్ర రావట్లేదు నాకు, నిద్ర పోకుండా రాయలే, నిద్ర రావట్లేదు కాబట్టి రాశా. అంత నచ్చింది ఆఫర్ నాకు. ఇష్టానుసారంగా రాసి ఒక 8 పేజీలు రాసి దాన్ని మళ్ళీ 5 పేజీలు కుదించి 3 పేజీలు కుదించి పొద్దున్న నీట్గా ఫెయిర్ చేసి తీసుకుని వెళ్ళిస్తే ఒక చిన్న చర్చ అయింది భార్యాభర్తల మధ్యలో. ఆ సీన్ చూసి ఆవిడ సైలెంట్గా వెళ్ళిపోయి ఆ హస్బెండ్తో ఏదో డిస్కస్ చేశారు. ఇది చాలా సినిమాటిక్ లైఫ్ స్టైల్ కాబట్టి మంది అర్థమవుతుంది ఇక్కడ మంచి రీ రికార్డింగ్ స్టార్ట్ అవ్వబోతుందని. అనుకున్నట్టే పిలిచారు, చాలా బాగా రాసావు, రాస్తావా సీరియల్ మొత్తం అని అడిగారు. అలాగేనండి అని చెప్పి కస్తూరి అప్పటిదా చేసిన వాటిలో కూడా స్క్రీన్ ప్లే అది మార్చుకుంటూ వచ్చి వండర్ఫుల్ టేక్ ఆఫ్ అది. అలాగే అందులో మ్యూజిక్ చేసే ఛాన్స్ కూడా, నా మ్యూజిషియన్ ఇలా చెప్పా,
మాకు ఒకసారి ట్రై చేస్తావు టైటిల్ సాంగ్ అన్నారు. సరే అని చెప్పి లిరిక్స్ ఏమి లేవు, కస్తూరి అన్నదాన్ని 4 రకాలుగా స్వరపరిచి అప్పటికప్పుడు చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తే బాగుంది. అంటే ఏదైనా జరగాల్సి ఉంటే అన్న ఇంత సింపుల్గా జరుగుతాయి. మన సినిమా చూపించినట్టు అంటే మనం డ్రమటైజ్ చేసి చూపిస్తాం కదా, చెమట వచ్చి ఇంత చేసి అంత చేసి ఉన్నాయి. అవి కూడా ఏంటంటే కొన్ని జరగాల్సి ఉంటే జరిగిపోతాయి అంతే. అంతే. మనం అంటే అది మనస్ఫూర్తి కోరుకోవాలా, దాన్ని సంకల్పం అనాలా, పిచ్చి అనాలా. నేనేంటంటే నో అయితే చెప్పకూడదు, మీరు ఏదైనా అడిగితే చేస్తా అంతే. ఫిజికల్గా నాకు కొన్ని భయాలు ఉంటాయి, వర్టిగోనే. డాబా మీద టెర్రస్ మీద పరిగెట్టమంటే పరిగెట్టలేదు, నిల్చోలేను కూడా. ఈ మాత్రం హైట్లో నన్ను నిల్చోబెడితే కళ్ళు తిరుగుతూ ఉంటాయి నాకు, వర్టిగో. అలాంటి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ క్రియేటివ్ సైడ్ మీ ఇష్టం, ఓ పాట రాయమంటే రాసేస్తాను, మీకు నచ్చుద్దా లేదా తర్వాత, మ్యూజిక్ చేయమన్నట్టు చేసేస్తా, మీకు నచ్చుద్దా లేదా తర్వాత. కానీ నాకు రాదేమో, నేను ఫెయిల్ అవుతానేమో ఆ భయం అయితే లేదు. ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి ఫెయిల్యూర్ కనిపిస్తుంది. స్పీడ్ తగ్గిపోయింది బాగా. 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాను, 10కి వచ్చాను. ఆచి తూచి అడుగేయడం అనమాట. జాగ్రత్తగా వెళ్దాం, ఫెయిల్ అవ్వకూడదు. అమ్మో మనకి ఎంత వచ్చేసింది, ఇప్పుడు గుండె జరగాలంతా ఎంతో. నెక్స్ట్ మనం వచ్చింది, బ్లాక్ బస్టర్ రైటర్ని అయిపోయాను. రెమ్యునరేషన్ అసలు కనీ విని ఎరగనంత వచ్చేసింది. మార్కెట్లో మామూలుగా లేదు. చాలా జాగ్రత్తగా. ఏమైంది? ఏమీ చేయలే. చెప్తున్నా తర్వాత వచ్చినవన్నీ డిస్టర్బ్ అయిపోయి చాలా రీజన్స్ ఉన్నాయి. నా తరపు నుంచి ఏంటంటే దూకుడిపోయింది. పోయి కొంచెం నిదానంగా చేద్దాం అన్న దాంట్లో ఓకే ఇది కూడా మంచిగా జరిగిందేమో నాకు తెలీదు. నేను అనేది ఏంటంటే మన చేతుల్లో లేని దాన్ని వచ్చినది వచ్చినట్టు తీసుకుని ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేయడం అనేది పెట్టుకున్నాను కాబట్టి ఇలాగ వెళ్తుంది బండి అంతే. అదే సింపుల్గా వెళ్తున్నాం. అంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందిలే, వెన్ టైమ్ ఈస్ గుడ్ ఎవ్రీ కిక్ ఇస్ ఎ గోల్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. నేను ఇందులో మాత్రం నేను యాక్చువల్గా జాతకాలను అయితే అస్సలు నమ్మను, క్వశ్చనే లేదు. రాళ్ళు రప్పల్ని నమ్మను, హోమాలని యోగాలను నమ్మను. నేను దేవుణ్ణి నమ్మే తీరు నాది వేరే ఉంది అంతే. శాస్త్రోక్తంగా ఇది చేస్తే నీకు మంచి జరుగుతుంది, నేను ఆ టర్మ్స్ దేవుడితో పెట్టుకోదలుచుకోవాలి. నాకు దేవుడు ఆల్రెడీ చాలా ఇచ్చాడు, మనస్ఫూర్తిగా చెప్తా. ఈ నిమిషాన్ని ఆయన నన్ను పట్టించుకోపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు. నేను దేవుడి గురించి ఆలోచిస్తే ఇంత ఆలోచిస్తాను. నాకు దేవుడితో ఏదైనా టర్మ్ ఉందంటే ఒకటి ఉంది, థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం తప్ప నాకెందుకు ఇది ఇవ్వలేదు, ఎందుకు ఇది చేయలేదని పొరపాటును కూడా నేను దేవుడిని అడగను. నో మ్యాటర్ వాట్ ఫ్యూచర్ ఎలా ఉన్నా కూడా. ఎందుకంటే ఎక్కడ నేను మీకు తెలియదు ఏంటి, ఆ ఊరి నుంచి ఇక్కడ దగ్గర రావడానికి టాలెంట్లు లేవా అక్కడ? ఎంతమంది లేరు అసలు, ఎలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎలాంటి టాలెంట్లు ఉన్నాయి అక్కడ. సంపత్ కుమార్ గారి గురించి చెప్తున్నా. కమల్ హాసన్ గారు, విశ్వనాథ్ గారు వచ్చి ఆంధ్రజాలరీ డాన్స్ నేర్చుకుని వెళ్ళారు. ఆయన ఎప్పుడు కొరియోగ్రాఫర్ అయిపోవాలిగా కదా అన్న. ఇది నాకు అర్థం కాని టాపిక్. చాలా మంది ఏమంటారంటే ఆయన ప్రయత్నం చేయలేదు, ఆయనకి ఇది లేదు, లేకపోతే ఏంటి అక్కడ ఉన్న ఎంకరేజ్మెంట్ సరిగ్గా ఉండదు. అరే ఇవన్నీ ఆలోచిస్తేనే అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాదు చెప్తున్నా. విజయనగరంలో ప్రభాకర్ రమేశ్వర్ అని ఒక టీచర్, పర్చూర్ బ్రదర్స్ మన రఘుబాబు పరిషత్ స్క్రూట్నీకి వెళ్ళి ఆ స్క్రూట్నీలో అతన్ని చూసి నాకు హైదరాబాద్ వచ్చి చెప్పారు, ఏం వాయిస్ అయ్యా ఒక వాయిస్ అని చెప్పి. మా చిన్నప్పుడు మేము అతని నాటకాలు చూసేవాళ్ళం. మనం జగ్గయ్య వాయిస్ గొప్పగా చెప్పుకుంటాం కదా, జగ్గయ్య గారి వాయిస్, దానికి ఒక 100 ఇంతలు గొప్ప వాయిస్, ఒక 100 ఇంతలు. అక్కడే ఉండిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన పేరుని పరిషత్తులు చేస్తున్నారు, చేస్తున్నారు. గొప్ప అందగాడు, గొప్ప నటుడు, గొప్ప వాయిస్. మరి ఆయన సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి సక్సెస్ అవ్వలేక వచ్చేసాడు వెనక్కి. అంటే అదే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, నేను ఎన్నో ఉంటాయి. దానిలో మీరు ఇలాగ ఒక ఒడ్డుకు రాగలగడం అన్నది మాత్రం ఇట్స్ కేవలం డెస్టినీ అంతే. అందుకే నేను ఏది సీరియస్గా తీసుకున్నా. ఒకటి ఏంటంటే దేవుడిని నేను ఎందుకు పట్టించుకోనంటే దేవుడు నన్ను చాలా పట్టించుకున్నాడు కాబట్టి. ఇంకా పోయి నేను ఇస్తున్న వాళ్ళని అడిగితే మాత్రం కాలిపోద్ది నాకైతే. నేను ఎవరికైనా నేను ఇచ్చేటప్పుడు అంటే ఇది గొప్ప కోసం చెప్పుకోవట్లేదు, కష్టం తెలిసిన మనిషిగా నేను ఒక మనిషితో జీతం మాట్లాడుకుంటే ఆ జీతం కన్నా చాలా ఎక్కువ డబ్బులు ఆ మనిషికి వెళ్తాయి. పాయింట్ నెంబర్ 1. ఎందుకు అంటే కేవలం డబ్బుకే ఒక సుఖాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది. మనిషి ఫస్ట్ సుఖంగా ఉంటే బ్రెయిన్ ప్రశాంతంగా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. నాకు ఫస్ట్ వాడి కష్టాలతో నా పని లేదు, వాడు సుఖంగా ఉండాలి. ఒక దెబ్బతో నీకున్న అప్పులు తోటకూర ఏమైనా తీరిపోతాయంటే చెప్పు, నేను క్లియర్ చేస్తా. తర్వాత మాత్రం నువ్వు ఫోకస్ పెట్టి నువ్వేమనుకుంటున్నావు సాధించకపోతే అది నీ కర్మ. నేనేం ఇన్వెస్ట్ చేయట్లేదు నీ మీద.
చెయ్యి అలాగ చేసి అసలు విమానం అంటే తెలియని వాళ్ళకి ఫారెన్ ట్రిప్లు వేయించాను. గొప్పల కోసం చెప్పట్లా, ఎందుకంటే నాకు ఆశీర్వాద్ అన్న వ్యక్తి ఎక్కడో వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఆయనతో పాటు పెట్టి నా ఫోటోలు తీయించి స్టూడియోలో నా తరపున అతను వెళ్ళి ఏమంటే మా వాడు యాక్టింగ్ చేస్తాడని, నాకేమీ రాదన్నా అలా చెప్పి ఎందుకు చేశాడు అతను వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని. అదే డాల్డ్రమ్స్లో పోనీ సెటిల్ అయిపోయి బ్రహ్మాండంగా ఉండి నన్ను ఏదో రారా అని ఏదో ఫ్రెండ్లీకి పిలిచి కాదే, పరిచయం కూడా మాకు తక్కువ అన్న. మిరకిల్స్ డూ హ్యాపెన్. ఎందుకు మంజులా నాయుడు గారికి టాలెంట్ దొరక నన్ను ఎందుకు పెట్టుకున్నారు? అంత మాట అన్న తర్వాత ఏమంటే ఆ సీన్లో ఇదేదో బాగాలేదన్నాం వేరు, అమ్మాయిలు ఎలా మాట్లాడుకుంటారండి ఎక్కడైనా మాట్లాడడం తప్పది, ఎంత తప్పది. నా తప్పే చెప్తున్నా. ఇవాళ ప్రేక్షకులకి నా మీద చెడు అభిప్రాయం కలిగే విషయాలు చెప్పక్కర్లేదు. మేడం గారితో పక్కన కూర్చున్నాను, మేడం నాకు రాసే ఛాన్స్ ఇవ్వండి అంటే సరే ఒకటి రాయి అన్నారు, రాసి ఇలా చెప్పొచ్చు. యాక్చువల్ బాగుంటుంది, ఇది వినే వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఏంటి అమృతం అనుకున్నాం, మంచి రైటర్ అనుకున్నాం, వీడు ఇంత నేరో మైండెడా, ఇంత సిల్లీ ఫెలోనా. ఇప్పుడు తప్పులు ఒప్పేసుకుంటున్నా, అయిపోయింది. ఇప్పుడు బాగున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఇటువంటి మైండ్ సెట్తో సినిమా రంగంలో అన్నా నోరు పారేసుకుని మొత్తం డిజాస్టర్కి వెళ్ళిపోయిన మనుషులను కళ్ళారా చూసా. అవును, కేవలం నోటితూల. కేవలం ఏంటి ఆడు పెద్ద ఆడు పుట్టాడు కాబట్టి వీడు ఇలా ఉన్నాడు, మనకన్నానా ఆ హీరో ఏంటరా నాకన్నా బాగుంటాడు, ఎందుకు ఇవన్నీ? అదే నోటిదోలు మాటలు. ఎవరైనా నా క్లాస్మేట్స్ కూడా కొంతమంది అప్పుడప్పుడు ఊరికే క్లాస్మేట్స్ అని కాదు, ఊర్లో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒకళ్ళని కాదు కొంతమంది కాదు, పోకింగ్ ఉంటుంది. మనం ఏం చేసినా ఇంకోటి అడుగుతారు. ఈ రోజు నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిపోయినా, అమెరికాకి అయ్యో ఏం లాభం, ఇక్కడ విజయనగరంలో అవి చూపించా అంటాడు. అంటే అరే దాని అర్థం ఏంటో నాకు తెలియదు. ఎక్కడైనా పాపం అన్నీ ఉన్నాయి కానీ అది ఏదో ఒక లేనిది ఒకటి ఏదో. సో చెప్పొచ్చు పాయింట్ ఏంటంటే బాగుందిరా, అందరూ బాగుంది అంటున్నారు, నీ యాక్టింగ్ అది మెచ్చుకుంటున్నారు, నాకు బాగానే ఉంటుంది. కానీ ఏంటో అక్కడే ఉండిపోయావు నువ్వు. ఏం కారు వాడుతున్నావు నువ్వు అంటే సియాజ్ అనుకుంటాను రా. సియాజా? అది కూడా కొన్ని 10 ఏళ్ళకి అదే కారా? ఓకే చూడు, ఈ టాలెంట్కి పాడి బెంజ్లో తిరగాలి అంటే ఒకవైపు వాడు పొగుడుతున్నట్టే నువ్వేదో తక్కువ, నీకన్నా నువ్వేదో సాధించలేకపోయావు, నువ్వు ఇది ఏమి దొరకపోతే బాగా లావ్ అయిపోయారు ఈ మధ్య. నిజమే కావచ్చు, నేను తప్పట్లా. కానీ ఒక మంచి విషయం, కోర్టు గురించి సపోజ్ నేను అడిగాను, కోర్టు సినిమా రిలీజ్ అయింది చూసావా, అడిగితే నన్ను పొగుడుతాడు. మనం వాడు చూడలేదు అంటాడు అనుకుంటాను, నేను అది ఎక్స్పెక్ట్ చేస్తా. లేదా ఇంకా చూడలేదురా అంటే చూడరా, ఇది నేను ప్రిపేర్ చేసి ఎందుకు 5 రోజులు అయింది ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదని ఫోన్ చేసి అప్పటికి గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉంటే వాడికి కోర్టు చూశాను ఫస్ట్ డే వెళ్ళిపోయాము. నా కూతురు ఉంది, ఫ్రెండ్స్ వీళ్ళందరూ బలవంతం పెట్టారు, నాకు ఆ రోజు బోల్డ్ పనులు ఉన్నాయి, ఇంక తప్పదు కదా అని వెళ్ళిపోయాను. అక్కడ నేను అడుగుతున్న కాంటెక్స్ట్లో నా గురించి ఏమని చెప్తాడు, ఎలా ఉంది సినిమా, బాగుందా, చాలా బాగా చేశాడు, శివాజీ తీసాడు, సుబ్లాక్ సుధాకర్ గారు, అదిరిపోయింది, సాయి కుమార్ గారు, బా ఏం యాక్టింగ్, నా పేరు రాదు. నేను ఎరా నా సీన్లు నచ్చలేదా నీకు అంట, బాగా చేసావు కానీ చెప్తాను మరి నువ్వు తప్పుగా తీసుకోకు, బాగా లావు అయిపోయావురా, కరెక్ట్ కాదు అది చూడు అంటే. రే లావు అయ్యాను కరెక్టే, హెల్త్ కోసం నువ్వు ఆలోచించి చెప్తే అది ఓకే, నేను కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండాలి సార్, నా రీజన్స్ నాకు ఉన్నాయి పక్కన పెట్టు. ఆ రోల్కి నేను లావు అవటంలో ఏమైనా మైనస్ అయిందా అంటే లేదులే, ఫ్రెండ్స్ కాబట్టి చెప్తాం. సో ఇది ఎలా ఉంటుందంటే అన్న, మనం కొంతమంది గోల్గా పెట్టుకుంటాం. ఊరి నుంచి వచ్చినప్పుడు అమ్మ నాన్నకి నచ్చాలి, మన బంధువులకి నచ్చాలి, మన ఫ్రెండ్స్కి నచ్చాలి, నన్ను కాదని వెళ్ళిపోయిన గర్ల్ ఫ్రెండ్స్కి నచ్చాలి, ఏవో కొన్ని ఉంటాయి. అది టార్గెట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చేస్తాయి. స్వీట్ నథింగ్స్ ఉంటాయి. స్వీట్ నథింగ్స్. ఇక్కడన్నా నన్ను ప్రేమించేవాడు, నన్ను పిచ్చగా ఆరాధించేవాడు, వాడు నా తండ్రి కాదు, తమ్ముడు కాదు, భార్య కాదు, ప్రియుడు కాదు, స్నేహితుడు కాదు, ఏం కాదు, ఎవరన్నా వాళ్ళు నేనెవరిని అసలు వాళ్ళకి ఎందుకు అంత ఇష్టపడాలి? నేను ఓపెన్గా అడుగుతున్నా మిమ్మల్ని. సక్సెస్ వచ్చింది ఇప్పుడు అంటున్నారు, మీ ముందు పెరిగినోడిని, వాట్ ఎవర్, నా సక్సెస్ మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, అది నా అచీవ్మెంట్ కింద ఎందుకు అనుకోవాలి? ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఇన్ దిస్ ప్లేస్, ఈ టైంలో ఇక్కడ ఉన్నాను అంతే. అలాగని నేను ఎంజాయ్ చేయట్లేదా నా సక్సెస్ని, నా టాలెంట్ ఏం లేదంటున్నానా? కాదు, ఉంది, నాకు ఉంది. కానీ నన్ను అడుగుతుంటారు ఇదే, బాగుంది కానీ నువ్వు ఎక్కడో ఉండాలి, ఎక్కడ ఎందుకు అని అడిగితే నేను దానికి ఆన్సర్ ఏం చెప్తాను తెలుసా? అరే ఏం చెప్తా, హైలీ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో
టాప్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కాదు. అంటే అందరూ టాప్లో ఉన్న వాళ్ళందరూ నాకన్నా టాలెంటెడ్ కాదు, అందరూ కాదు. కొందరు టాలెంటెడే, కొంతమంది నాకన్నా అసలు ఏమీ రాని వాళ్ళు ఎక్కడో ఉన్నారు. అలాగే నాకన్నా హైలీ టాలెంటెడ్ అండ్ గ్లామరస్ పీపుల్ ఈరోజు కృష్ణనగర్లో ఓ పూట భోజనం లేక సఫర్ అవుతున్నారు. ఆఫర్ పక్కన పెట్టు, ఆపర్చునిటీ పక్కన పెట్టు, భోజనం గడవట్లే వాడికి, ఇంట్లో ఇవ్వట్లే డబ్బులు, లేకపోతే లేవు, వాడికి ఆపర్చునిటీ లేదు. పలానా సినిమాలో నేను హీరోని అవుదామని ట్రైన్ దిగినోడు వాడు జూనియర్ ఆర్టిస్ట్గా రావాలి. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఎవరు? పుట్టకుతోనే వాళ్ళు నేను జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలి అని ఇక్కడికి వచ్చిన వాళ్ళ. ఫారెన్ జూనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉండరు. ఒక స్టేజ్లో ఒక లక్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉంటుందంటే, ఉత్సాహం చచ్చిపోయే విధంగా కొన్ని మాటలు పరిస్థితులు తీసుకొచ్చేస్తాయి. ముందు ఆకలి చంపేస్తుంది మనిషిని. తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ చాలా డిపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళు వీళ్ళు పిలిచే తీరు చూడాలి. వాళ్ళకు నమస్కారం, వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళకి ఇంకో నమస్కారం. ఆడవాళ్ళ విషయం పక్కన పెట్టు, మగాలేదు ఆడలేదు, రా ఏంటని ఒక నీచమైన ఒక హేయమైన వ్యక్తిని కూడా అలా పిలవం మనం. మహా పాపాలు చేసి రెడ్ హ్యాండెడ్ దొరికినోడు కూడా రావా అంటాం, లేదా అంటాం. అందులో ఒక ఆ పిలుపులో ఏదో ఒకటి ఉంటుంది. షార్ట్కి పిలవండి అంటే వీళ్ళు పిలుస్తారన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎందుకు వాడికి అంత ఈ మెడ్రాస్ ఏమైనా చూసారా వీళ్ళు? ఆ లైఫ్ స్టైల్ ఏమైనా చూసారా? ఆ నరకాలు ఏమైనా తెలుసా వీళ్ళకి? మరి వీళ్ళకి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అంటున్నా? కింద స్థాయిలో ఉన్న వాడిని అడ్రస్ చేసే తీరు చూస్తే, ఫస్ట్ ఇక్కడికి వచ్చి అన్నం తింటున్న జూనియర్ ఆర్టిస్ట్కి ఒక డైలాగ్ కోసం అడుగుదాం, కొంచెం ముందు రోజులో నిల్చుందాం అని అడుగుదాం. ఎక్కడ అడిగితే ఇది కూడా పోద్దని అలా కంటిన్యూ అవుతున్న మేధావులు చూస్తుంటాను నేను ఎందుకు అక్కడికి వెళ్ళలేదని వీళ్ళు అడిగితే ఏం చెప్తాను నేను వాళ్ళకి? అసలు నేను ఇక్కడే ఎందుకున్నాను నాకు తెలియట్లేదు రా స్వామి. నువ్వు ఏదో గొప్పగా అనుకుంటున్నావు. ఈరోజు నీ పిల్లలు ఎవడైతే నా క్లాస్మేటో లేకపోతే ఫ్రెండో కాలేజ్ మేటో ఎవడైతే ఉన్నాడో వాడు నన్ను ఇగ్నోర్ చేసి, అది నా మీద ప్రేమ లేకపోవడం కావచ్చు, జెలస్ కూడా కావచ్చు, ఏం తప్పే ఉంది. ఆ కారణాలతో ఉన్నోళ్ళు వాళ్ళకున్న నరకం ఏంటో తెలుసా? నేను ఎంత ఎదిగినా నన్ను ఇగ్నోర్ చేసేయచ్చు. నా న్యూస్ చూడరు, నా టాపిక్ ఎత్తరు, ఆడ వేస్ట్ వేలో ఏదో ఒకటి అనేస్తారు, అయిపోయింది. వాడి పిల్లలు వచ్చి, నాన్న అమృతం అంకుల్ నీ ఫ్రెండ్ అంట కదా, ఒకసారి చూపించమని అడిగితే అడిగి ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. అది సక్సెస్ అంటే. నా ఈగో అది, నా ప్రైడ్ అది. అరే నీ బ్లడ్ అడుగుతుందిరా నన్ను చూడాలని, నీ పిల్లలు అడుగుతున్నారు, తప్పించుకోలేడు కదా. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళది పోయింది పాపం. ఎందుకు? ఈడు మనోడే, ఈడు మనతోటోడే అని లోకుగా తీసుకోవటం ఒకటి మంచిదే. ఫ్రెండ్స్ అలాగే ఉండాలి. లేకపోతే వాళ్ళు నన్ను రాగానే అమృతం గారు, హర్ష గారు మీరు వచ్చారు అంటే ఎలా ఉంటుంది? నాకు వెనక్కి చెప్తా అసహ్యంలో గేసలేదు, చంపేస్తా నన్ను పట్టుకొని. అది ఇంకా నరకం అప్పుడు. కానీ నేనేమంటానంటే, ఇంత జరిగిన తర్వాత డక్కా ముక్కిలు తినుకునో ఏదో చేసి, యాక్చువల్గా అది లేదు, దేవుడి దేవుళ్ళ అంత సజావుగా వెళ్తుంది ఇప్పటిదాకా. నేనేమంటున్నానంటే, ఒక్క మాట బాగుందిరా చూసాను, ఒక్క మాట, ప్రేమగా వద్దు, అభినందన, గుర్తింపు, అభినందన కూడా వద్దు, చూశాను రా అంటే చాలు. చూశానన్న విషయం నాతో చెప్పాడు అంటే అడిగి నచ్చిందని నేను ఊహించేసుకుంటా. అంత అల్ప సంతోషం నేను. ఆ ఒక్క మాట నేను అడిగితే తప్ప చూశానని చెప్పకుండా, చూశానని చెప్పిన తర్వాత అందరిని పొగుడుతూ నన్ను పొగడకుండా, ఏదైనా ఒక సినిమా పోస్టర్ పెడతా ఇలా యాక్ట్ చేస్తున్నాను, ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ యువర్ ఎంటైర్ టీమ్. ఎంటైర్ టీమ్ నీకు తెలుసా? ఎవరో తెలుసు నీకు? సైకలాజికల్ అబ్జర్వేషన్ ఇది. కలిపేయాలి అందరినీ, అందరితో నన్ను కలిపేయాలి అక్కడ. అంతే. అంటే యూ అండ్ యువర్ టీమ్. ఏంట్రా టీము అంటే ఇదేదో పెద్ద చాలా అందరినీ మెచ్చుకుంటే. కానీ ఇవన్నీ వండర్ఫుల్ టాపిక్స్. ఇవన్నీ ఇవి చిన్న చిన్న నాలాంటి అల్ప సంతోషాలకి న్యూయెన్సెస్ ఇవన్నీ ఎంత బాగుంటాయో. అంటే నువ్వు ఇందాక చెప్పిన దానికి కూడా ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, ఆల్ ది వైజ్ మే నాట్ ప్రాస్పర్ అండ్ ఆల్ ది ప్రాస్పర్డ్ నీడ్ నాట్ బి వైజ్ అని. హౌ ట్రూ. సో కొంతమందికి అదృష్టం వరిస్తుంది, కొంతమందికి అదృష్టం వరించదు. నాగభూషణం గారు అంత పెద్ద యాక్టరు, నాగభూషణం గారిలాగే చేసేవాడు సిహెచ్ కృష్ణమూర్తి గారు. సిహెచ్ కృష్ణమూర్తి గారు కూడా ఆ మురారి ఆ నాటకాలన్నిటికీ చాలా గొప్ప ఫేమస్ యాక్టర్ ఆంధ్రప్రదేశ్లో. చాలా పెద్ద యాక్టర్ స్టేజ్ మీద. బట్ అతనికి ఎప్పుడు డ్యూ క్యారెక్టర్ రాలా.
కృష్ణమూర్తి గారికి. అవును. ఆయన అలాగా పాపం అవును. జస్ట్ అలా చాలా ఉంటాయి అన్న. సెట్ అడగడానికి మొహమాట పడిపోతుంటారు. అడిగిన ఎవరు ఆ తర్వాత అది అన్నా, ఒకటి చెప్తా, ఇక్కడ రెండు నాకు అన్ని తెలుసాను కాదు కానీ నేను ఒకటి చెప్తా. ఇష్టం వేరు, పిచ్చి వేరు. అవును ఇష్టం ఉన్నోళ్ళు రాకండి ఇక్కడికి. నేను చెప్పేది అదే. మా వాడికి యాక్టింగ్ అంటే ఇష్టం అండి అయితే రావద్దని చెప్పండి. అదే పిచ్చి ఉందా? ఆ మాట నేను ఇవ్వను, హింట్ ఇవ్వను. ఎవడైనా మా అబ్బాయికి యాక్టింగ్ అంటే పిచ్చి అండి, పిచ్చా అయితే రమ్మనండి. ఎందుకంటే దిస్ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. అవును కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇష్టం వేరు పిచ్చి వేరు. నేను దీనికోసం త్యాగం చేసేస్తా, నా లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తా, ఇల్లు వాకిలి వదిలేస్తా, పిల్లల్ని వదిలేస్తా, పెళ్లి కానివాడైతే పెళ్లి చేసుకోను, ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకొని ఇక్కడికి వస్తే తప్ప ఈ 5,000 నోట్లోకి వెళ్ళమన్న విషయం చాలా మందికి తెలియదు. కరెక్ట్. అందిన తర్వాత అందందరాక్ష పులిపెలాగో అందిన బంగారం ఎత్తడి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇక్కడికి వచ్చిన చాలా మంది. మనం పుట్టామండి దీనికోసం. నేను ఇవాళ ఇక్కడ ఉన్నా అంటే నాకు రాసి పెట్టుంది. మా ఇదంతా ఇక్కడ ఇంకా పనికి మళ్ళీ వాళ్ళందరూ వచ్చారు కానీ మనం అక్కడ ఉండాలి. సరే, ఏంట్రా నీ బాధ? నువ్వు వాళ్ళని మెచ్చుకోవు, వీళ్ళని జాలిపడవు, పో నీ పొజిషన్ కూడా నువ్వు ఎంజాయ్ చేయకపోతే ఇంకా ఏం పీకేద్దామని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఇది పడిపోతున్నారు, ఇది ఇక్కడి నుంచి పడిపోతారు కదా, ఇదా మనం మిస్ అయ్యాం. అమ్మా ఉంటుందన్నా. చాలా మటుకు నేను హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్లో అమృతం చేసుకుని ఉరుకులు పరుగుల మీద ఉండి టెన్షన్తో ఉండి కామెడీ పండుతుందా లేదా నన్ను చూసి ఎవరు నవ్వుతారు లేదా ఆ పరిస్థితుల్లో వెళ్తున్న నాకు అది అయిపోయి ఎక్కడో కొంతకాలం గడిచిన తర్వాత ఒక అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఇది ఇప్పటికీ కమ్యూనిటీ గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి మా ఫ్రెండ్ సర్కిల్ ఒకటి ఉంది, ఒక చిన్న స్టూడియో ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ది. అందులో ఒక 50 మంది గ్యాదర్ అయ్యి అమృత ఎపిసోడ్స్ పెట్టుకొని చూస్తారు, ఒక చిన్న కాక్టైల్ పార్టీ పెట్టుకొని. నేను వెళ్తే స్టాండింగ్ ఓవేషన్ చప్పట్లు కొడుతుంటారు. నాకు అర్థం కాదు నేనేం చేశాను ఇందులో. యాక్చువల్ గంగరాజ్ గారికి మొత్తం క్రెడిట్ వెళ్ళాలి, వీళ్ళు కాదనరు, కానీ గుర్తింపు యాక్టర్కి వస్తుంది. తప్పదు, ఇన్వేరియబుల్, ఇన్వేరియబుల్గా ఇన్ఎవిటబుల్గా. నేనేమంటానంటే దాన్ని గ్రాంటెడ్గా తీసేసుకోవద్దు. నేను కాబట్టి సార్ కాదు, శివాజీ రాజా గారు, నరేష్ గారి కన్నా మనకే ఎందుకు అది ఓవర్ యాక్షన్ కాదు. నీకు మంచి స్క్రిప్ట్లు పడ్డదే నువ్వు చేసిన తప్ప అంటే నీకు సక్సెస్ రాకూడదా? చూడండి అన్న, పొరపాటున యావరేజ్ అయితే కొంతమంది ఈ అప్కమింగ్ సో కాల్డ్ స్ట్రగులర్స్, హీరోస్, వాట్ ఎవర్ యూ కాల్ దెమ్, అది హీరోస్ కాదు ఎవరైనా, పొరపాటున వాళ్ళకి యావరేజ్ వస్తే వాళ్ళని తట్టుకోలేము. బలివాళ్ళగా ఉన్నాం ఇప్పుడు మేము. మీడియావే అనుభవిస్తున్న విషయం అది. కొంత చిన్న నేను అదే అనుకుంటాను వాళ్ళని చూసినప్పుడు, మరి చిరంజీవి గారు ఎలా బిహేవ్ చేయాలి కదా. ఈ రోజుకి చిరంజీవి గారితో కూర్చుంటే మొన్న మాట అడిగి సార్ ఏమండి మీరు మా చిరంజీవి గారేనా అన్న. అదేంటి అన్నారు. కాదు సార్, అప్పటి నుంచి చూసి వచ్చిన మనిషి వాళ్ళు నన్ను కూర్చోబెట్టుకుంటాం తీరేంటే మాట్లాడుతుంది, నన్నే కాదు ఎవరినా ఆయనకి నెగిటివ్ అనిపించకపోతే ఆ మనిషితో నెగిటివ్ కొంచెం ఓవర్ యాక్షన్ కలిగి ఉంటారు కదా. కరెక్ట్. కొంచెం చనువిస్తే అనయ్య ఏంటనయ్య ఎలా ఉన్నావు నువ్వు, ఆ ఏకవచనంకి వచ్చేసి కొంచెం అన్న మా వాళ్ళతో మాట్లాడన్నా, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి అక్కడ ఆవిడ దూరం నుంచి అర్థమైపోతాయి ఈయన ఎక్కడ ఉంచాలని. సో నేను కూర్చున్నప్పుడు సార్ ఎలాగ ఈ సింప్లిసిటీ మీరు మెయింటైన్ చేస్తున్నారు? ఎందుకంటే నేను స్ట్రగులర్స్ని చూసా. నేను హీరోని అవుదాం అని రాలేదు కాబట్టి నేను కొంచెం దూరంగా ఉన్నాను, కానీ స్ట్రగులర్స్ని చూసా, కింద మీద పడిన వాళ్ళు చూసా, డక్కాముక్కి తిన్న వాళ్ళు చూసా. నితిన్ అంటే నాకు అందుకే ఇష్టం. ఎందుకంటే 13 ఫ్లాప్లు ఏంటన్నా వరుసగా, ఎలా తట్టుకున్నాడు వాళ్ళ ఫాదరు. ఎంత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మనం 10 హిట్లు కొడుతున్న హీరోలు ఒక్క ఫ్లాప్ వస్తేనే ఉడికిపోతారే ఎందుకు? అందుకే కదా ఫ్యాన్స్ నచ్చే సినిమాలే చేస్తూ ఉంటారు స్టార్లు అందరూ. అవును. ఎందుకు ఫ్లాప్ అయితే తట్టుకోలేవు. అరే 10, 20, 30, 50, 100 సినిమాలు తీసినా కూడా ఇంత భయపడుతుంటే ఒక ఎక్స్పెరిమెంట్ పోతే ఏముంది, కనీసం ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఉంటుంది కదా. కరెక్ట్. ఇప్పుడు చిన్నోడు ఎటు చేయలేడు, పెద్దోడు కూడా చెప్పితే కొత్త సినిమా ఎక్కడి నుంచి వస్తుంది? అంత చెప్తున్నాం కదా, ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ దాన్ని హడావుడి చేసేసి ఒక చిన్న సక్సెస్ వస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఒకటి ఎవడో చూస్తాం, అరే పాప ఎంత కష్టపడతాడు, పొద్దున్న 4 గంటలు వేస్తాడు, జిమ్ములకి వెళ్తాడు, ఇలా చేస్తాడు, అన్నం తిండు, ఇలా చేయడు అలా చేయడు, వాడు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు, సినిమా అంటే పడి చచ్చిపోతాడు, ఎక్కడున్నా వచ్చేస్తాడు, మనం ఎంతసేపైనా వెయిట్ చేస్తూ కూర్చుంటాడు, వీడికి సక్సెస్ వస్తే ఎంత బాగుంది అనుకుంటాం. సక్సెస్ మనం ఊహించింది రాకపోగా బిలో యావరేజ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, అంతే.
అవును అక్కడి నుంచి మొదలవుతాయి, మొత్తం ట్రీట్మెంట్ మారిపోద్ది, ఆ నవ్వు చేస్తుంటది. అరే ఇందుకే కదా రావట్లేదు అంటే నేను కావాలనుకుంటుంది దొరకపోవడం కారణం అది. ఎగ్జాక్ట్లీ, నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రయాణంలో అన్న నీకు అంత పెద్ద బెటర్ మూమెంట్స్ ఎక్కడ ఉన్నట్టుగా నువ్వు నిన్ను రికలెక్ట్ చేసుకుని చెప్పమని అడిగితే వన్ మోస్ట్ బెటర్ మూమెంట్ చేదు అంటే అనుభవం ఇది దేనికి సంబంధించి? ఈ ప్రయాణంలో, లేదా ఒక గ్లోరియస్ మూమెంట్ లైఫ్లో చెప్పుకోవాలి అని చెప్పవలసి వస్తే ఏం చెప్తావు హర్ష? నన్ను క్షమిస్తానంటే ఒక విషయం చెప్తా. మ్. మీరు కానీ కెమెరా ఆఫ్ చేయకపోతే నేను చెప్తూనే ఉంటా. మీకు బోర్ కొట్టి ఏంటి ఇవి కూడా చెప్తున్నాడు అనుకోవాలి తప్ప, ఎందుకంటే దానికి ఒకటే కారణం, ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నానన్నా. ఇది నేను కృతజ్ఞతగా చెప్పుకోకపోతే గొప్ప కాదు ఇది. నేను ఇప్పటిదాకా గొప్పలాగా ఎక్కడైనా అంటే ఎక్కడే లేదు. ఎక్కడ ప్లాన్ కూడా కాదు. నేను ఉన్నది నా తప్పులు చెప్తున్నాను స్వామి, నా మిస్టేక్లు చెప్తున్నా. అవును, నేను ఇలా చేశాను, ఈ పాపాలు చేశాను, వాడిని ఇలా ఇచ్చేసాను. ఎందుకు అది చెప్పగలుగుతున్నానంటే ఎంతో నాకు ఇస్తున్నప్పుడు, ఆ ప్రజలను దేవుడను ఎవరైనా సరే ఎంతో ఇస్తున్నప్పుడు నిజాయితీగా మన తప్పులు ఒప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా యూ విల్ గో క్లోజర్, ఈవెన్ క్లోజర్. అది నాకు తెలీదు. ఎందుకంటే నేను ఏమి చేయనప్పుడు ప్రేమించారు వీళ్ళు నన్ను. ఇవాళ నేనేదో కొత్తగా వాళ్ళని ఇంప్రెస్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రేమించేస్తారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. దేవుడు బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. కడుపు పాలు ఎంత పంచదార వేస్తాం తీగుంది, ఇంకొంచెం వేస్తే ఇంకా తీగుంది, వేస్తూ పోతే ఏమవుద్ది? సో ఐ డోంట్ రియల్లీ క్యాలిక్యులేట్, ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ ఆల్సో. బాగున్నాడు, మనకి ఎప్పుడు బాగానే ఉంటారు, మన వర్క్ చూసే కదా బాగుంది అంటున్నారు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే దాన్ని కళ్ళు నెత్తకకుండా వాళ్ళని మనం పెద్ద సీరియస్గా తీసుకోకుండా ఉంచొచ్చు. ప్రేమిస్తున్న వాళ్ళు నేనేమి తిరిగి ప్రేమించకూడదని నేను అంటలేదు, కానీ అర్థం చేసుకో, ఇది ఉన్నంతకాలమే. లైట్ నీ మీద పడుతున్నప్పుడే నువ్వు కనిపిస్తావు, లైట్ లేకపోతే నేను గుద్దుకుంటూ వెళ్ళిపోతారు. అదే కదా చాప్లిన్ లైమ్ లైట్. లైమ్ లైట్ రైట్ రైట్ చాప్లిన్ లైమ్ లైట్. నరేష్ గారు మెడ్రాస్ లో ఇంటికి కూడా లైమ్ లైట్ అని పెట్టుకున్నాడు ఆయన. అది అప్పుడు మేము ఆ ఇంటికి గృహప్రవేశానికి గట్రా నేను వెళ్ళా. ఇప్పుడు నాకు ఆయన సీక్రెట్ అర్థమైంది. ఆయన చూడండి అన్న, ఇన్ని వేల కోట్లకు అధిపతి, ఎక్కడ ఆ బేషిజాలు కానీ చాలా డౌన్ టు ఎర్త్ స్వీటెస్ట్ పర్సన్. ఆయనతో మాట్లాడే ప్రతి ఒక్కడు ఆయనతో లవ్ లో పడిపోతారు. అంత బాగా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఏముండదు, మామూలుగా జనరల్ గా ఉంటాడు. అండ్ యూ లవ్ హిమ్ ఆల్వేస్. అవును, అలాగా మనం ఎప్పుడైనా లవ్ చేసేటట్టుగా ఎప్పుడూ ఉండగలడు. కరెక్ట్. అది కష్టం మనిషికి, ఎప్పుడూ ఉండగలడు. కానీ నువ్వు అనుకోకుండా రైటర్ అయ్యావు, అనుకోకుండా సక్సెస్ఫుల్ రైటర్ అయ్యావు, అనుకోకుండా పెద్ద చిత్రాల రైటర్ అయ్యావు, నటుడు అయ్యావు, అన్నీ అయ్యావు. అసలు బేసిక్ నీ ఐడెంటిటీ ఏంటి? బేసిక్ నీ ఐడెంటిటీ మ్యూజిక్. ఏది నీ డ్రీమ్ కాదు, డ్రీమ్. అయితే నేను ముందు డ్రీమ్ అని పక్కన పెట్టి నువ్వు అన్నదాన్ని నేను అడుగుతా, నీ బేసిక్ ఐడెంటిటీ ఏంటి హర్ష? నేను రైటర్, నటుడు ఏది ఎంజాయ్ చేస్తున్నావు బాగా? లైఫ్ అన్నా, లైఫ్ అంటే అన్నీ వచ్చేస్తాయి అప్పుడు. నేనే, నాకు సినిమా ప్రాణం, నేను సినిమాని బతుకుతా. ఐ డ్రీమ్ సినిమా, ఐ లివ్ సినిమా. నేను ఆ కేటగిరీ కాదు. సినిమా నా జీవితంలో భాగం. సినిమా కాకుండా నేను చేసే పనులు చాలా ఉంటాయి. కొన్ని మీకు నచ్చచ్చు, కొన్ని మీకు నచ్చవచ్చు, కొన్ని మీకు చెప్పొచ్చు, కొన్ని చెప్పకపోవచ్చు. కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, కాన్స్టెంట్గా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ ఉంటా. అందులో సినిమా ఒకటి. సినిమాకి సంబంధించి నువ్వు అందులో యాక్టర్వా, రైటర్వా, డైరెక్టర్వా, ఇంకోట, లేదా మ్యూజిక్, వాట్ ఎవర్ ఏదైనా అంటే నేను ఒకటి చెప్తా, ప్రేక్షకుడిని. ఇంకా నేను అక్కడే ఉన్నా, అక్కడే ఉంటా, ఎప్పటికైనా అక్కడే ఉంటా. ప్రేక్షకుడిగా ఉన్నప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎవరు హీరో అయినా నా ప్రాబ్లం లేదు, ఎవరు ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు, ఎవరు హిట్ అయినా ప్రాబ్లం లేదు. నేను చూసి ఎంజాయ్ చేస్తా. నాకేంటంటే ఎక్కడో సాక్రిఫైస్ ఫ్యామిలీ కోసమో ఇంట్లో వాళ్ళ కోసం చేసేసి మీలాగో జర్నలిస్ట్ అయిపోయో యాక్టింగ్లో పక్కన పెట్టేసి టోటల్గా, అదే ఎందుకు చెప్తాను మీకు అర్థమైంది. అంటే మీ రీజన్స్ మీకు ఉంటే తప్పుగా మాట్లాడడం కాదు, యువర్ వెరీ హ్యాపీ. కానీ ప్యాషన్ పక్కన పెట్టి ఒక మంచి డాన్సర్, ఇందాక సంపత్ కుమార్ గారు మాట్లాడుకున్నారు, వాళ్ళ అబ్బాయి గోపి ఉన్నాడు. గోపి గాడు వండర్ఫుల్ క్లాసికల్ డాన్సర్. ఆ రోజుల్లో మాకు పెద్ద సర్ప్రైజ్, స్కూల్ యాన్యువల్ డే రోజున వాడు ఆభరణాలు అవన్నీ వేసుకొస్తే ఏంట్రా గోపిగాడు ఎలా తయారయ్యాడు చేశాడు అన్న డాన్స్. వాడికి యాక్టింగ్ అంటే విపరీతమైన ఇష్టం. కానీ వాడు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి క్లాసికల్ డాన్సర్, పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అనేవాడిని. ఇప్పుడు వాడు యూఎస్ వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాడు. అంటే ఏంటి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, లైఫ్ ఎత్తుక్కొని నేనేంటి, నా పిల్లలు ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి అన్న దాంట్లో వదిలేసి వెళ్ళిపోతారు చూడండి.
ఆ టోటల్గా వదిలేసి పక్కెళ్ళిపోతారు కదా, అది మాత్రం చేయకూడదని నా ఫీలింగ్ అంతే. నేను అది చెయ్యకుండా ఇదే రంగంలో ఉండి నేను పోరాడుతుకోదు పెద్ద మాట కాదు, పాకులాడటం పెద్ద మాట. ప్రాకులాడుతున్నా. నాకు ఆత్రం, నాకు తపన. పాకులాడడం కూడా నువ్వు ఊరికే అంటే చాలా యూఆర్ టూ హంబుల్ టు సే దట్ పాకులాడుతున్నానని నీకు కలిసి వస్తుంది. అది నా అదృష్టం, నా సక్సెస్ కారణం అది. సక్సెస్ అన్నది కూడా నేను అన్ను. కలిసి రావడం దేనికంటే ఫర్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ స్టేజ్ టు స్టేజ్ ది డెవలప్మెంట్స్ ఆర్ క్యారీయింగ్ యూ ఫార్వర్డ్. కరెక్ట్, అదే సక్సెస్ కదా. దాన్ని నువ్వు మ్యాచ్ చేయగలుగుతున్నావు. మ్యాచ్ ఎందుకు చేయగలుగుతున్నానంటే ఇక్కడ నా కష్టం ఉంది ఏంటి అంటే, నేను యాక్ట్ చేయడానికి ఆఫర్లు తెచ్చుకోవడానికి కాదు, నేను నా పర్సనల్ లైఫ్ని వేరే విధంగా లీడ్ చేయకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే ఇంకో ప్రాపర్టీ రెస్పాన్సిబిలిటీస్ ఇంకో ఇష్యూస్ ఇంకోటో పెట్టుకొని నేను ఎక్కడికో బతకడానికి ఇది మనకు కరెక్ట్ కాదు అని యాక్టింగ్లు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది నేను చూసాను. అవును, నాకు తెలుసు. నాకు కేవలం ఆ ట్యాగులు లేవు కాబట్టి, అవి వద్దనుకున్నాను కాబట్టి ఇది నేను చేసిన పని. ఈ విషయంలో నేను సక్సెస్ఫుల్గా కొన్ని వద్దనుకున్నాను. అది నువ్వు నీ సక్సెస్ ప్రధానమైన సక్సెస్. అది కారణం ఏది నిన్ను ఏది ప్రభావితం చేయకుండా కేవలం సినిమాకి మాత్రమే నిన్ను నువ్వు అంటబెట్టుకుని కూర్చున్నావు చూడు. అంటు కడతారు కదా, అలాగ అంటు కట్టుకో, మాడి చెట్టు అంటు కట్టినట్టు నువ్వు సినిమాకి అంటు కట్టుకున్నావు నిన్ను నువ్వు. కానీ ఈ మ్యూజిక్ అన్నది అసలు ఎప్పుడైనా ఆపరేట్ చేస్తావా? చేశానన్నా. ఒక సినిమా రిలీజ్ అవ్వకుండా అయిపోయింది, అది కొంచెం ఇష్యూస్ లో. ఇప్పుడు దరిదాపుల్లో రిలీజ్ ఉంది. మ్యూజిక్ ఎప్పుడైనా మీకు కుదిరితే యూట్యూబ్లో, ఇప్పుడు ఆ టైటిల్ మనకు లేదు, వేరే మైత్రి వాళ్ళకి వచ్చింది, గుడ్ బ్యాడ్ అగ్లీ అని. నేను అప్పుడు పెట్టుకున్న టైటిల్ అది. ఆడియో కూడా రిలీజ్ చేశాను, 3 పాటలు రిలీజ్ చేశాను. ఆ కింద కమెంట్స్ కూడా చూడండి. ఊరికే అంటే దాన్ని అలాగా చూసిన వాళ్ళు విన్నవాళ్ళు రియాక్షన్ ఎలా ఉందన్న ముందు మీరు విని మీరు ఒకటి వచ్చాకే చూడండి. అలాగే జస్ట్ నేను షేర్ చేసుకుంటా. ప్రేమనే కదా మనం చెప్పుకోవాలి. అవును, మనం ఏదో చేసాం కదా, అది ఎంతమంది తిన్నారా అన్నది ముఖ్యం కాబట్టి అది ముఖ్యం. సో మ్యూజిక్ అనేది ఒకసారి చేశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదంతా నేనే మొత్తం చేసుకున్నాను. చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ కమల్ అని వైజాగ్ అబ్బాయి, బేసిక్ ప్రోగ్రామరు, ఆశీర్వాద్ దగ్గర స్టూడెంట్ అబ్బాయి. అతను ఇంకా చాలా, కమల్ అని మీకు తెలిసే ఉంటుంది, మన కరోనాలో చనిపోయాడు. అవును తెలుసు నాకు, కమల్ తెలుసు. వాడు నిజంగా కమల్ పోయాడని కూడా తెలుసు నాకు. కమల్ తెలుసు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు మన శ్రీచరణ్ పాకాల, ఇప్పుడు మంచి టాప్ లో ఉన్నాడు శ్రీచరణ్. ఆ తర్వాత ఏమో సత్యం గారి మనవుడు వసంత్. సత్యం గారు కరెక్ట్ అవును చెప్పారు. మర్చిపోయాను, మళ్ళీ మీరు గుర్తు చేశారు. వెరీ గుడ్. అవును, సంగీత రంగంలో ఉన్నారు అలాగా. ఆ ఫ్లేవర్ ఇంకా రన్ అవుతున్నది. నువ్వు అంటే నువ్వు ఇప్పుడు చేస్తాను అని అడిగితే నిన్ను వద్దు అన్నవాళ్ళు అయితే ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో లేరని నా ఉద్దేశం. నువ్వేం చేస్తానని అడిగినా, రైటరు యాక్టరు, నువ్వు డైరెక్ట్ చేసే ఆలోచన ఏమీ లేదా నీకు? చేశాను, అదే మొన్న అది వర్కౌట్ అవ్వలేదు, కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా. అదే కదా, మరి నేను మళ్ళీ అన్నది ఒకసారి చేసావు, మళ్ళీ ఏదైనా చేస్తానన్నా డెఫినెట్గా. నేను చెప్తున్నాను కదా, నేను ఏది వదలను, నా పరిధిలో ఉన్నవన్నీ చేసుకుని వెళ్తా. కాకపోతే నా పరిధి దాటి చేయటం వల్ల ఏం జరిగిందో చూశాను కాబట్టి నా పరిధిలో నా కండిషన్స్. అంటే వై ఇట్ వాజ్ నాన్ సింక్ అన్న, నాన్ సింక్ ప్రాపర్. అంటే నేనేమనుకున్నానంటే టాలెంటెడ్ పీపుల్ నలుగురు కలిస్తే పనులు జరగవు ఇక్కడ, మనం అది అనుకుంటాం. సింక్లో ఉన్న నలుగురు కలవాలి. సింక్ అది ఒకటే ఇంపార్టెంట్. టాలెంటెడ్ పీపుల్ మీరు చూడండి, మన పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ డిజాస్టర్ల గురించి ముందు మాట్లాడుకుందాం. సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫ్లాప్లు అయిన సినిమాలు కూడా మ్యూజిక్ డైరెక్టర్ పెద్దోడు ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, హీరో ఉంటాడు, పెద్ద స్టార్లు ఉంటారు, అన్నీ ఉండి కూడా ఫ్లాప్ ఎందుకు అవుతాయంటే సింక్ లేకపోవటం. ఒకటి భాష ఒకటికి అర్థం కాదు, ఒకటి భావం ఒకటికి అర్థం కాదు. నేను అది అర్థం చేసుకున్న తర్వాత నాకు కొంచెం టైం పట్టేసింది, 5 ఏళ్ళు పట్టింది ఇది నేర్చుకోవడానికి, ఇది అర్థం చేసుకోవడానికి. ఓకే, మనకి ఇక్కడ టాలెంట్ కాదు కావాల్సింది, సింక్. సింక్ అంటే మంచి మాట, మెయిన్ పర్సన్ ఎవడైతే ఉంటాడు, క్రియేటివ్ హెడ్, అడు డైరెక్టరా, కొన్ని సినిమాలకి రైటర్ అవుతాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరైతే కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారో, రైటర్ కమ్ డైరెక్టర్ అనుకుందాం, వాడి తాలూకు ఐడియాలజీని సపోర్ట్ చేయగలిగే మనుషులు ఎవరైతే ఉంటారో, క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, క్రాఫ్ట్స్లో మనుషులు ఎవరైతే ఉంటారో అప్పుడే సక్సెస్ అవుతుంది. తప్ప ఎంత పెద్ద బెంజ్ కార్ కొన్నా లేదా టైటానిక్ షిప్ లాంటిది హ్యూజ్ వెహికల్ ఏదనుకున్నా స్టీరింగ్ ఒకటే ఉండాలి. కానీ డ్రైవింగ్ తెలిసిన ప్రతి ఒడికో స్టీరింగ్ ఇవ్వకూడదు. సీట్కో స్టీరింగ్ ఉంటే అయిపోయింది. ఒక స్టీరింగ్ నలుగురు పట్టుకుంటేనే ఇబ్బంది. చెరొక స్టీరింగ్ ఇచ్చేస్తే, డ్రైవింగ్ వచ్చంటే స్టీరింగ్ ఇచ్చేయాలా, అప్పుడు నువ్వే చేయ డ్రైవింగ్, అది చేయం.
ఇలాంటివి సో కొన్ని ఇప్పుడు అంతమంది డ్రైవ్ చేశారు మొత్తం నీ కారు. అట్లీస్ట్ నన్నైతే చేయనివ్వలేదు. నిన్ను చేయను. అక్కడ నాకు అర్థమైపోయింది. ఓకే, ఈ 2 చేతులకు కట్టేసి నువ్వు కూర్చో, అది వెళ్తుంది అంటే ఎలా వెళ్తుంది, వెళ్తుంది. పాట్పని కొట్టింది, టైటానిక్ లా మునిగింది. వెరీ నైస్. ఇప్పుడు కోర్టు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే అది పోస్కో చట్టం అంటే అభిలాష తర్వాత ఒక చట్టం అనే దాన్ని కథాంశంగా తీసుకుని చేసిన సినిమా ఇది. అవును, మధ్యలో 302 మధ్యలో ఏవో 1-2 ఉన్నట్టున్నాయన్న. సరే ఓకే, నాకు ఐ డోంట్ రిమెంబర్. అది విని నాకు 1983 మార్చి 11 అభిలాష. అబ్బా డేటు మార్చి 11. అమ్మో, అంత గుర్తుందా? అయ్యే చిరంజీవి గారి సినిమాలన్నీ మొన్న కూడా ఒక మీటింగ్ లోని చిరంజీవి గారు అడిగారు, అప్పుడు మెరీనా బీచ్ లోని ఒక 100 days ఫంక్షన్ జరిగింది, అది ఏంటి అంటే ఎముడికి మొగుడు అన్నాయి అన్న. కరెక్ట్ గా చెప్పేవన్నారు. 100 days ఫంక్షన్లు ఎక్కడ జరిగాయి, ఏ డేట్ రిలీజ్ అయింది, అన్ని మొత్తం మనకు అన్ని లిస్ట్ అన్నమాట. నిన్న చెప్పడం మర్చిపోయాను, మీ వీడియో ఒకటి చూసా. లండన్ లో చిరంజీవి గారికి జరిగిన సత్కారానికి సంబంధించి వీడియో పెడితే నేను ఏదో మామూలుగా అనుకోకుండా చూశాను, ఏదో అన్న ఏదో పెట్టాడని ఓపెన్ చేశా. మామూలుగా ఏమనుకుంటాం, అదిగో అక్కడ వాళ్ళు ఎవరో ఎంత గనులు, ఎంత మహాత్ములు, ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళు ఏదో సత్కారం చేశారు, ఇతనికి ఈ అర్హత ఉంది, బ్లడ్ బ్యాంక్ ఇది అది అన్న. వాట్ ఏ డేటా యోగ్, ఈవెన్ షాక్ అయిపోయాను. నాకు గుర్తులేదు, లేకపోతే అప్పుడు మెసేజ్ పెడదాం అనుకో, కానీ ఫెంటాస్టిక్ అనమాట ఆ వీడియో మాత్రం. నిజంగా ఎంతమంది ఫార్వర్డ్ చేశాను నేను, అవునా మీకు చెప్పడం అయిపోయి అంత చేసి. కానీ లవ్లీ అంటే నేను అదే అంట, ప్రేమ అన్నది అక్కడి నుంచి తెలిసిపోద్ది మనకి. అవును, అది మనం ఇప్పుడు హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఏంటో అనుకోవచ్చు కదా, వీళ్ళు చాలా మందికి తెలియకపోవచ్చు కదా, అది మామూలుది కాదు. అది ఎప్పుడు ఎన్ని పోరాటాలు, విప్లవాలు, రాచరిక వ్యవస్థ, ఫ్యూడల్ సిస్టమ్, ఆ ఫోటోలు కూడా పెట్టారు. మరి ఫ్యూడల్ సిస్టమ్ ఉన్న టైంలో ట్యాక్స్ అండ్ లెజిస్లేషన్ మీద కామన్ పీపుల్ అతి తీవ్రమైన అరాచకానికి గురై బలైపోతున్న రోజుల్లో ఈ హౌస్ ఆఫ్ కామన్స్ అన్న వాళ్ళు చిన్న విప్లవం పట్టుకొచ్చి మాకు కూడా అందులో ఒక చిన్న స్థానం కావాలని చెప్పి మెల్లిగా దూరారు అందులోకి. ఆ పేరు ఎంత బాగుంది, హౌస్ ఆఫ్ కామన్స్. చిన్నది అలా దూరారు చీమల్లాగా లోపలికి. ఈ రోజున 650 మంది ఉన్నారు పార్లమెంట్ లో. అలా రాను ఆ హౌస్ ఆఫ్ లార్డ్స్ అందరినీ, బలిసిన వాళ్ళందరినీ మెడల్ విరగొట్టి, మెడల్ విరిచి వీళ్ళు మొత్తం దాన్ని డామినేట్ చేసి, దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది అక్కడ. అలాంటి చోట మనకు ఒక కామన్ మ్యాన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి లార్డ్స్ అందరినీ డామినేట్ చేసిన ఒక కామన్ మ్యాన్ గా అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ లో సన్మానం. అసలు ఎవరికి వచ్చిన ఆలోచన, అసలు చూడండి ఎంత బాగా చేశారు. మరి అసలు మీరు చెప్పకపోతే అది ఎలా ఉంటుందంటే, మనకు మామూలుగా అసోసియేషన్స్ ఉంటాయి కదా, నాట్స్, తానా, అలాగే ఏదో గ్రూప్ పిలిచారు, షాల్వా కప్పారు. నిజంగా చెప్తున్నా, ఎంత నాకు సిగ్గేసింది. ఇదేంటి ఇంత క్లోజ్ గా ఇంత అసోసియేట్ అవుతూ ఆయనకు జరుగుతున్న సత్కారం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు నాకు. మన ప్రపంచంలో అన్ని తెలియక్కర్లా, ఇవి తెలియాలి కదా. నేను అందుకే చెప్పాను అనమాట, ఇదేదో మామూలుగా ఇక్కడ ఏదో మన వాళ్ళు అనుకుంటారు, నోబెల్ వచ్చినా లాగించారు ఏదో మొత్తానికి అక్కడ వెళ్ళి అనే రోజులు వచ్చాయి. ఆస్కార్కి 80 లక్షలు ఖర్చు పెట్టారు. త్రిబుల్ ఆస్కార్ గురించి ఒక్కొక్కటి స్టోరీ చెప్తుంటాడు. 80 లక్షలకి ఆస్కార్ ఇచ్చేసారా? 8 కోట్ల మంది ఉన్నారు 80 లక్షలు ఖర్చు పెట్టడానికి. ప్రపంచం అంతా అన్నారు నాకు కూడా ఆస్కార్ కావాలంటే ఒక 8 కోట్లు ఇస్తాననే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మన వాళ్ళు. ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రాశాడు ఎప్పుడో. మన వాళ్ళు ఒట్టి వెధవాలైన గురిజడపరారు ఎప్పుడు అన్నాడు. మన వాళ్ళు గొప్పతనం మన వాళ్ళు అంత సులభంగా ఒప్పుకోలేరు అసలు. నచ్చదు అనమాట ఒప్పుకోవడం. అది కర్మ ఏంటంటే వాడిని మెచ్చుకుంటే మనం తగ్గించుకున్నట్టు ఫీల్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు చూసావా, ఇప్పుడు నువ్వు చూసావరా కోర్టు అంటే, చూసాను రా సూపర్ గా ఉంది, శివాజీ చాలా బాగా చేశాడు, సాయి కుమార్ బాగా చేశాడు, సుబ్బలక్ సుధాకర్ గారు ఏడిపించాడు. ఎప్పటికైనా కనీసం వీళ్ళందరి గురించి చెప్పేకైనా మన గురించి అంటాడేమో పోనీ అని ఓపిక్గా విన్నా, వాడు నీ గురించి అనట్లే. అర్థమైందా? అలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు. అందుకని నేను ఆ వీడియో ఎందుకు అంత స్పష్టంగా చేశానంటే, ఒరే ఇదిరా బాబు దాని చరిత్ర హౌస్ ఆఫ్ కామన్స్ అంటే తెలియని వాళ్ళకి చాలా మందికి తెలియచెప్దామని నా ప్రయత్నం అనమాట అది. మరి ఇలాగే తెలుగు వాళ్ళు అనుకుంటే అంటే ప్రేక్షకులు మళ్ళీ వేరేమో, ఇది అయిన వాళ్ళ దగ్గర ఈ గొడవ వస్తుందేమో తెలుగు వాళ్ళు. అయిన వాళ్ళని కాదు ప్రేక్షకులు. అలాంటప్పుడు విపరీతంగా బ్రహ్మరథం పట్టే ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఉంటారు కదన్నా. ఉంటారు. అప్పుడైతే తెలుగు వాళ్ళు ఎక్సెప్షన్ వాళ్ళు. పైగా నీకు వాళ్ళు చిరంజీవి గారికి ఏదో అయిపోతున్నదని పొంగిపోతారు. చిరంజీవి అభిమానం ఎక్కడో లండన్లోనంట, గ్రేట్ బ్రిటన్లోనంట, వాళ్ళు తెలిసినా తెలియపోయినా పొంగిపోతారు.
తెలిసిన వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు. అరే భలే ఫెంటాస్టిక్ మూమెంట్ రా ఇది, తెలుసుకుని కూడా చేస్తారు. తెలుసుకుని కూడా చేస్తారు. కొంతమంది తెలిసి తెలియని బాపతి ఉంటారు. తెలుసుకోకూడదు అనుకునే వాళ్ళకి అసలు జిజ్ఞాస ఉండదు, వాళ్ళకి ఆర్గాన్ పనిచేయదు తెలుసుకోవాలన్నారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇదేదో కొట్టేశారా అక్కడ, అంతా బాగా పరిచయాలు ఉన్నాయి కదా అంతా వరల్డ్ అంతాను అని చెప్పి మన వాళ్ళు అక్కడ లాగించారు అనుకుంటారు. కానీ అతను వరల్డ్లోని ఏ హీరోకి జరగని పెద్ద సన్మానం అది. ఏ హీరోకి, ఏ లాంగ్వేజ్ హీరోకి ఇప్పటి వరకు వరల్డ్ లాంగ్వేజెస్లో ఎవరికి జరగలేదు అక్కడ, ఇప్పుడు అక్కడ జరుగుతున్నది. సో కోర్టు గురించి మాట్లాడుకుంటే నీ ప్రత్యేకమైన అనుభవం ఏంటి కోర్టులో? సక్సెస్ అంటే చేస్తున్న ప్రాసెస్లో నాకు కథగా విన్నప్పుడే నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం కదా. ఎవరైనా బాగా రాస్తూ కాదు, ఇప్పుడు నువ్వు యూఆర్ సక్సెస్ఫుల్. నేను నాగార్జున గారి స్టేజ్ మీద అన్నాడు కదా ఆ రోజున మనం సినిమాకి, ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. నేను ఇప్పటికీ మన రూబెన్స్ కనిపిస్తే, అనూప్ రూబెన్స్ కనిపిస్తే ఆ పాట గురించి అడుగుతుంటాను, అసలు నీకు ఎలాగొచ్చింది ఆ పాట ఐడియా, ఎలాగొచ్చింది కనిపించిన అమ్మాయి ఆ పాట, ఆ ట్యూనింగ్ రావడం చాలా కష్టం. ఇప్పుడు లవ్ సాంగ్ అంటే దానికి ఒక పారామీటర్ ఉంటుంది, ఒక ప్యాథస్ సాంగ్ అంటే ఒక పారామీటర్ ఉంటుంది. బట్ ఆ సాంగ్ ఎలాగొచ్చింది కానీ అడుగుతుంటాను నేను ఎప్పుడు. అలాగే నువ్వు ఎలా రాయగలిగేవు ఆ సినిమా, అవన్నీ అదొక మ్యాజిక్ మనం ఉన్నది. అందుకే చిరంజీవి గారు ప్రత్యేకంగా నేను స్టేజ్ మీద మెచ్చుకున్నారు, నాగార్జున గారు మెచ్చుకున్నారు నేను స్టేజ్ మీద. సో యూఆర్ సెలబ్రేటెడ్ రైటర్, ప్రూవ్డ్ కంటెంట్ నువ్వు. సో నేను అలా ఫీల్ అవును నువ్వు అంటే అన్న ఒకటి మళ్ళీ చెప్తున్నాను, ఇది నిజంగా మ్యాజిక్కే. నేను ఇందులో అద్భుతాలు చూసుకుంటున్నాను. నన్ను నేను చూసుకున్నప్పుడు బయటకు వచ్చి చూసుకుంటా ఇలా. నేను ఇంకోటి సినిమా చూస్తాను నా జీవితాన్ని. సో నాకు ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ లైక్ యూనో ఏ ప్రశంస అయినా ఎందుకు వచ్చింది, మన పిచ్చి వల్ల వస్తుంది. ఆ పిచ్చే నాకు ఆభరణం. చాలా అంటే మీరు ఇన్ జనరల్గా ఒక మాట చెప్తున్నాను చూడు, మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మోసం చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే మోసం చేయడానికి చాలా తెలియదు. మీరు మోసం చేసే మనుషులు మీ నటన ద్వారా, మీ ప్రతిభ ద్వారా, మీకున్న మ్యాజికల్ ఇన్స్టింక్ట్ ద్వారా యూ విల్ జస్ట్ నో ఎదుటి మోసం కన్నా ఓ మాట చెప్పనా, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, తప్పైతే మోసం కాదు మాయ. అదే మాయ మోసం. మోసం అంటే ఇప్పుడు డబ్బుల కోసం మీరు మా సామెత దోచుకున్నారంటే అదో జులై డైలాగ్ లాగా దీనికి అభ్యంతరం కాదు. నేను అంటుంది ఏంటంటే మోసం అంటే అది ఒక గమ్మత్తైన మాటే. దాన్ని మానస చోరుడు అంటాం, అది దొంగని కాదు. సో మోసం అంటే అందమైన మోసాలు ఉన్నాయి, మరి అదే ఇది అందమైన మోసం. కానీ బెటర్ వర్డ్ మాయ. అఫ్ కోర్స్ ఆ మాయ అన్నది ఆల్రెడీ ఉంది. నేను చాలా లౌడ్గా అన్నా మోసం అని, అదే లౌడ్గా అన్నా, అదే లౌడ్గా. మీరు ఈజీగా చాలా కష్టపడుతూనే విత్ ఆల్ యువర్ క్రియేటివ్ జీనియస్ దాన్ని ఒక ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టి, అది మోసం కాదు. విల్ ఇట్ హ్యాపెన్ ఇన్ లైఫ్? ప్రపంచంలో నిజ జీవితంలో జరుగుతాయా అవి? చిన్నప్పుడు యాదవ్కి భారత్ జరుగుతుంది ఆ జీవితంలో. అది మోసం అని తెలిసి, అది మోసం అని అర్థమై ఆ మోసాన్ని ఇష్టంగా చూడడానికి ప్రేక్షకులు వస్తారు. అది ఆ ఇష్టం, ఆ మోసం ఇష్టం బాగుంటుంది. రియాలిటీ యు ఆల్వేస్ లవ్ టు బి డిఫీటెడ్ ఇన్సైడ్. అది అందుకని యాదవ్కి భారత్ నిజ జీవితంలో జరుగుతుందా? యాదవ్కి భారత్ సినిమా మరి ఇట్స్ ఆల్మోస్ట్ బ్లఫింగ్. కానీ యాక్చువల్గా లైఫ్లో చూసుకుంటే యాదవ్కి భారత్ మించిన డ్రామాలు జరిగినాయి నా లైఫ్లో. సో లైఫ్ ఇస్ అంటే ఎలా ఉంటుందంటే రియాలిటీ ఈజ్ మోర్ డ్రామాటిక్ దెన్ డ్రామా అనిపిస్తుంటుంది ఒకసారి. అంటే ఆన్ వెరీ రేరెస్ట్ అకేషన్స్. అదే అంటే అలా చూసుకోగలిగితే ప్రతి ఒక్కటి జీవితం అలాగే ఉంటుందేమో అని కూడా అనిపిస్తుంది. వితండం అనుకోవద్దు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సక్సెస్. ఒక రంగంలోకి మనం ఎంటర్ అయ్యాం, సక్సెస్ అయ్యాం కాదు. ఈరోజు మనం బతికున్నాం ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా అన్నది కూడా సక్సెస్ నా దృష్టిలో. 100%. పొద్దున్న పడుకున్నాడు, ఎవడు లేస్తాడో ఎవడు పోతాడో తెలీదు. ఇటువంటి లైఫ్లో మనం పొద్దున్న నిద్రలేసామంటే, నేను ఫిలాసఫీ అనుకోవట్లేదు దీన్ని, లేదు. మూడు కథలు చెప్పారు. ట్రస్ట్, ఫెయిత్, హోప్కి. ట్రస్ట్ వర్షం పడాలని చెప్పి అందరూ యజ్ఞం చేస్తా, అందరూ అక్కడికి వస్తే ఒక కుర్రాడు మాత్రం గొడుగు పట్టుకొచ్చాడంట. అది ఒక పిల్లల్ని ఆకాశంలోకి ఎగరేస్తే వాడు నవ్వుతూ కిందకు వస్తాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడు. ఫెయిత్, వాళ్ళ నాన్న పట్టుకుంటాడని. ఉదయాన్నే లేస్తామో లేవమో తెలియదు, అలారం పెట్టుకుని పడుకుంటాం. అది హోప్. అది మూడింటికి సూపర్. అదే అన్నాను, ఇవన్నీ కలుపుకొని నేను
నా జర్నీని అలాగే చూసుకుంటాను నేను. గుడ్డిగా వచ్చాను ఇక్కడికి, ఏమి ఎవరున్నారో తెలియదు, ఎవరు లేరంటే ఎవరు లేరో తెలుసు, ఎవరు లేరని తెలుసు, కానీ ఎప్పుడైనా అందరు ఉన్నారని ప్రూవ్ అయింది. నీకు అందరూ ఉన్నారు, నీకు అన్నీ ఉన్నాయి, చెప్పుకోవడానికి మంచి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి నీకు కెరీర్లో. ఒక అమృతం కానీ, ఋతురాగాలు కానీ, లేకపోతే ఒక మనం సినిమా కానీ, గుండె జారిగల్లంత అయిందే కానీ, ఒక చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ స్టేజ్ మీద మర్చిపోయి మళ్ళీ గుర్తు చేసుకుని మనం ఫంక్షన్లో నీ గురించి చెప్పడం కానీ, ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ నీ జీవితంలో. అవును, అదే దాని వాటిని అచీవ్మెంట్స్ ఉన్నాయి నీకు, డెఫినెట్లీ అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇంకా నీకు రాబోయే లైఫ్లో ఇంకా బోల్డ్ ల్యాండ్ మార్క్స్, అచీవ్మెంట్స్ రావాలి. నువ్వు ఇంకా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, అన్ని విధాల బహుముఖీనుడిగా నువ్వు పరిఢవిల్లాలి, అభివృద్ధి సాధించాలి. అండ్ ఆ సంగీత దర్శకుడు అన్న ఒక అసంపూర్ణ కోణాన్ని కూడా పరిపూర్ణం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి విజయనగరం గడ్డ నుంచి వచ్చిన సంగీతం నేర్చుకుని వచ్చిన వాడి నువ్వు కాబట్టి 100% ఒక వినండి సరదాగా ఎప్పుడైనా యూట్యూబ్లో. తప్పకుండా వింటాను. అండ్ ఐ విష్, నేను త్వరలో నువ్వు సంగీతం చెయ్యాలి సినిమాకి అన్నది నా తాలూకా హంచ్. 100% చేయాలి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ హర్ష, ఆల్ ది వెరీ బెస్ట్. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు మీ. మా కుర్రాన్ని నేనే ఇంటర్వ్యూ చేసి రావడం నాకు చాలా మన ఊర్లో కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంది. కాసేపు కెమెరాలు మర్చిపోయాను నేను, చూసుకోండి జాగ్రత్తగా ఎడిట్ చేసేటప్పుడు. మా హర్షవర్ధన్, మీ హర్షవర్ధన్, టోటల్గా మన హర్షవర్ధన్ ఈ స్థాయికి రావడం ఎక్కడో అమృతో గుళిక అక్కడ పట్టుకుని దాన్ని పట్టుకుని ఇంతవరకు ప్రయాణం చేశాడు. ఆ గుళిక తనకి జీవితాంతం ఒక గొప్ప వేదికని, ఒక గొప్ప విమానాన్ని అందించి గొప్ప గొప్ప స్థాయిలకి తీసుకెళ్లాలని మీరు, నేను, మనందరం కోరుకున్నాం. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.